యేసు సిలువలో మరణించిన దినమున, ఏంటిది? యేసు సిలువలో మరణించిన దినమున పాపం ఓడిపోయింది. యేసు సమాధిలో నుంచి తిరిగి లేచిన దినమున మరణం ఓడిపోయింది. స్తోత్రం చెప్పండి. పాపం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది. పాపం ఎక్కడ ఓడిపోయిందయ్యా? యేసయ్య సిలువకెక్కిన రోజున, యేసయ్య సిలువలో మరణించిన రోజున పాపపు తెరలని చిరిగిపోయాయి. పాపం అసలుకి దిక్కుమొక్కు లేకుండా పారిపోయింది, చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు సమాధిలో నుంచి పునరుద్ధానుడై అతనికి కట్టిన ప్రేత వస్త్రములు విడిచిపెట్టి దిక్కున వెలుగువంతుడై లెగిచిన రోజున మరణము ఓడిపోయినట్లుగా, మరణపు గుండెలు చేర్చుకొని బయటకు వచ్చినట్లుగా పునరుద్ధానపు దేవుడు మనకి ఈ రోజున కనపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువారు మార్తమ్మతో ఒక మాట అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని. మాట్లాడిన తర్వాత లెగిచాడా? మాట్లాడక ముందు లెగిచాడా? మాట్లాడిన తర్వాతే. ఆయన చనిపోయి తిరిగి లెగిచిన తర్వాత ఈ మాట మాట్లాడట్లేదు. పునరుద్ధానమును జీవమును నేనే. ఓకే, నువ్వు లెగిచావు కాబట్టి ఓడు కరెక్ట్ అంటానికి కాదు కదా. ఆయన సిలువ మరణము చెందకముందే, ఆయనకు సిలువ శ్రమలు రాకముందే ఆయన మార్తముతో అన్నాడు. అక్కడ లాజరును లేపే విషయంలో, లాజరుని బయటికి పిలిచే విషయంలో మార్త వైపు చూసి ప్రభన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే ప్రకటించిన దేవుడు. హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాత దేవునికి శిలువ శ్రమలు వచ్చాయి, మరణించాడు, 3 దినాలు సమాధిలో పెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లెగిచాడు. ఆ మాట మాట్లాడిన దేవునికి ఒక్కసారి వెలుగెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పునరుద్ధానమును జీవము మన దేవుడై ఉన్నందుకు సంతోషముగా ఒక్కసారి హుషారుగా గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక మన ధ్యానాంశములోకి వచ్చేద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి, యేసయ్య లెగిచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు లట్టుకుని పట్టుకోవాలి, ఇంకా పేజీలు తిప్పకూడదు. స్తోత్రం. చదివి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు ఓపికగా? వెంటనే చదవటం, దిక్కున్న వైపు చుట్టూ యేసయ్య, ఎందుకంటే మనల్ని కలుసుకోవడానికి వచ్చిన రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ చూడండి, ఆదివారం తెల్లవారుచుండగా యేసయ్య లెగిచి 7 దయ్యములు వదిలించాడు. పూర్వంకి 7 దయ్యాలు పట్టితే మగ్దలేని మరియ 7 దయ్యాలు బట్టి పీడించబడుతుంది. ఆమెకి దేవుడు దయ్యములను వెళ్ళగొట్టాడు, ఆమెను దేవుడు స్వస్థపరిచాడు, విడిపించాడు. అయితే అక్కడ రాయబడిన మాట చూడండి, ఆదివారము తెల్లవారుచుండగా యేసు మొట్టమొదటిగా మగ్దలేని మరి కనపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి కనపడ్డాడంటమ్మా? అబ్బో, ఎంత గొప్ప మాటమ్మా ఇది. ఒక స్త్రీకి దేవుడు కనపడ్డాడు. చాలా సందర్భాల్లో, చాలా పునరుద్ధానపు ఆరాధనలలో చాలా సంవత్సరాలుగా రెజరెక్షన్ డేస్లో ఈ వాక్యం నేను ప్రకటించేశాను. ఈ మాట ప్రకారంగా నేను చాలా ప్రత్యక్షతలో మాట్లాడాను. ఈ రోజున వేరొక కోణములోకి ఆలోచిద్దాం. పునరుద్ధానుని దర్శనం మనకు కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా దేవుని దర్శనం మనకి ఒక్కొక్కరికి కలగాల్సిందే, కలగకపోతే కుదరదు. ఆయన ప్రతి ఒక్కరికి కనపడాలి. ఆయన పాదాలు చూడాలి, ఆయన వెంట్రుకలను చూడాలి, తల వెంట్రుకలు చూడాలి, ఆయన కళ్ళు చూడాలి, ఆయన నోరు చూడాలి, ఆయన చేతులు చూడాలి. ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు వర్ణిస్తాడు, అలా మనం వర్ణించాలి. పూట ఆయన ఎట్లా ఉన్నాడు, ఎలా మెరిసిపోతున్నాడు, ఎలా కనపడుతున్నాడు, ఆ దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కనపడాలి. యేసు ప్రభువు వారు లెగిసిన వెంటనే ఎవరికి కనపడ్డారంటమ్మా? ఎవరికి కనపడ్డారంట? ఎందుకని అని అడిగితే చెప్పలేరు. చీకట్లో వెళ్ళిపోయిందని, సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళిందని, అంతేనా? ఆ రీజన్స్ కాదు. ఆ రీజన్స్ అయిపోయినాయి. అవి పిల్లలు పడి పప్పలు పడి అయిపోయినాయి, చెప్పేసాం, అయిపోయింది. ఇక చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు మొట్టమొదటి తొలి దర్శన భాగ్యం అపోస్తులకు కలిగిందా? అమ్మమ్మమ్మ, అదేం మాట! ఎంత ధైర్యంగా అన్నారు, కలగలేదని మీరు. అపోస్తుల వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. భూమిని తల క్రిందులు చేయగలిగిన వారని వాగ్దాన పుత్రులు వాళ్ళు. వాగ్దానము పొందుతున్నవారు, పొందబోతున్నవారు, పొందినవారు.
యేసుతో నడిచిన వారు, యేసుతో మాట్లాడిన వారు. ఇంకొంత ముగ్గురైతే యేసు వెంటే ఉండి యేసు ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేసిన వాళ్ళు. వారికి దేవుని దర్శన భాగ్యం ఎందుకు తొలిగా కలగలేదు? మొట్టమొదటి దర్శన భాగ్యం ఎందుకు శిష్యులకి కలగలేదు? ఎందుకు గొప్పవారికి కలగలేదు? ఎందుకు బైబిల్ పాండిత్యములకి కలగలేదు? ఎందుకని ఈ యొక్క సాధారణమైన స్త్రీకి కలిగింది? 7 దయ్యములు పట్టిన దానితోనే దేవుడు మొట్టమొదటిగా కలిసి మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. ఆమెలో ఏ ఆధిపత్యము లేదు, ఏ ప్రఖ్యాత లేదు, ఏ తెలివితేటలు లేదు, ఏ హోదా లేదు, ఏ జాబు లేదు, ఆమెకి ఏ ఘనత లేదు, ఎటువంటి రెవరెండ్లు కానీ హెవరెస్టులు కానీ ఏ పేర్లు ముందు లేవు, ఏ తోక లేదు ఆమె పేరు ముందు. చాలా దీనమైన స్త్రీ. యేసు ప్రభు వారు అద్భుతాలు చేసే టైంలో 7 దయ్యములు పడితే వదలగొట్టాడు. ఆ కృతజ్ఞతతో తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే పరిగెత్తుకొచ్చింది ఆయన సమాధి దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈమెకే ఎందుకు దేవుడు కనపడ్డాడు? అసలు ఈమెకి ఎందుకు కనపడాలయ్యా? అంత గొప్ప గొప్ప అపోస్తులను విడిచిపెట్టి బైబిల్ పాండిత్యము కలిగిన శాస్త్రులకు కనపడకుండా, ధర్మశాస్త్ర ఉపదేశకులకు కనపడకుండా, గొప్ప గొప్ప వారికి కనపడకుండా సాధారణమైన స్త్రీకి ఎందుకు కనపడ్డాడయ్యా? పిచ్చెక్కిపోతుంది ఆమెకు కనపడ్డాడంటే ఈ మాట. ఆయన లెగిచిన వెంటనే గలిలయాకి వెళ్ళక ముందే, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆయన లెగిచి గలిలయాకి వెళ్ళటం అన్నమాట నిజమే. కానీ అక్కడికి వెళ్ళక ముందే మొట్టమొదటిగా మీరే చదివారు, మొదటిగా అన్నమాట మీరు చదివారు. అక్కడ ఆ మాట ఉందా? ఆ మాట ఉన్నందుకే పిచ్చెక్కిపోయింది నాకు. ఆమెకి ఎందుకు కనపడ్డావు నువ్వు? ఆమెలో స్పెషాలిటీ ఏంటి? ఆమెలో క్వాలిటీస్ ఏంటి? ఆమెలో విలువలు ఏంటి? ఆమెలో ప్రాముఖ్యత ఏంటి? ప్రార్థన బాగా చేయగలిగినదా? కానుకలు బాగా సమర్పించగలిగినదా? లేదంటే గొప్ప గొప్ప సభలు ఏమన్నా పెట్టించిందా నీతో? లేదంటే నీ పరిచర్యలో ఏమైనా పాలిభాగస్తురాలా? కాదే. ఏ హోదా లేదు, ఏ ప్రఖ్యాతి లేదు, ఏ ఘనత లేదు, ఏ పేరు లేదు. సామాన్యమైన స్త్రీ, దిక్కుమొక్కు లేని స్త్రీ. ఆమెకే దేవుడు కనబడినట్లుగా బైబిల్ క్లియర్గా అచ్చుగుద్దినట్టు రాసి పెట్టేశాడు పరిశుద్ధాత్ముడు. నేను ఆమెకే కనపడ్డాడు మొట్టమొదటిగా. ఆదివారం ఇంకా తెల్లవారుచుండగా 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేని మరికి మొదటిగా కనపడ్డాడంట దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అపోస్తులు కనపడలేదంట. అమ్మో, ఈ మాట వింటుంటే, ఈ మాట నేను మీకు చెప్తుంటే అంత టెన్షన్ వచ్చేసిందో. అంత గొప్ప వారికి కనబడపోవటం ఏంటండి? యేసు ప్రభు ఏర్పరచుకున్న వారు కాదా? ఎన్నుకున్నవారు కాదా? అభిషేకించబడిన వారు కాదా? ఆయన మెచ్చి, ఆయన కౌగిలించుకొని వాళ్ళని పేరు పెట్టి పిలిచినవాడు కాదా? వాళ్ళు ఉన్న పలంగా పనులు చేసుకుంటే పనులు వదిలిపెట్టి నన్ను వెంబడించమని పిలిచాడు 12 మందిని దేవుడు. ఒకరిని తీసేయండి, చచ్చాడు. వాడు చేసుకున్న అతిక్రమలను బట్టి చచ్చిపోయాడు ఇస్కరియోతు. దాన్ని తీసిపడేసిండు పక్కన 11 మంది. వాళ్ళకన్నా కనపడాలి కదా. లెగిచిన వెంటనే నా శిష్యులకు నేను కనపడాలి, నా బిడ్డలకు నేను కనపడాలి. ఏర్పరచుకున్న వారు వాళ్ళు, శేషించబడిన వారు వాళ్ళు, ఉన్న పలంగా పనులు వదిలిపెట్టుకుని రమ్మంటే వదిలిపెట్టుకుని వచ్చిన వాళ్ళు, నా కొరకే బతికిన వాళ్ళు, నా కొరకే జీవించిన వాళ్ళు. వాళ్ళకి కనపడాలని దేవుడు వాళ్ళకి కనపడాలి. వెళ్ళిపోయి ఏమో కనపడడం ఏంటి? విడ్డూరం ఏంటి? విచిత్రం ఏంటి? ఈ సంఘటన చదువుతున్నప్పుడు, ఈ సంఘటన నేను నా చెవులతో వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకటి ప్రభు మాట్లాడారు నాతో. ఆమెలో ఉన్న ఒక గొప్ప లక్షణం, గొప్ప గొప్ప కేటగిరీస్ ఉండక్కర్లేదు మనకి. విలువలు, ప్రజ్ఞాతలు, రివార్డులు, అవార్డులు మనకు ఉండక్కర్లేదు. ఒకే ఒక్క మనసు ఆమె కలిగింది. యేసును వెతకగలిగిన మనసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అపోస్తులందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారు లెగుస్తారు అన్న విషయం వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు వారు చాలాసార్లు చెప్పాడు శిష్యులకి, నేను మనుషుల చేతకు అప్పగించబడతాను, మూడు రాత్రింపగళ్ళు నేను సమాధిలో ఉంటాను, 3వ రోజు లెగుస్తాను అని వాళ్ళకి చాలాసార్లు చెప్పాడు ఆయన. వాళ్ళు ఏం చేయాలి? ఈ పాటికి వాళ్ళు ఏం చేయాలి? పూలదండలు పట్టుకొని, అమ్మ ఇదేబోరా, పూలదండలు పట్టుకొని, బొకేలు ఒకళ్ళు పట్టుకొని, శాలువాలు ఇంకొకళ్ళు పట్టుకొని సమాధి బయట ఎదురు చూడాలి. ఎంతమంది అవునంటారు? అసలు మూమెంట్ అది. వాళ్ళు ఏం చేశారు? పేట్రో లేదో ఏం చేశారు? వాళ్ళు ఇంట్లో కూర్చొని చక్కగా భయపడుకుంటా, వణుక్కుంటా, తలుపులు వేసుకొని ఏడుతున్నారు. ఈ మగ్దలేని మరియ చీకటితోనే, భయం లేదు ఆమెకేమీ లేదు.
ఎక్కడి నుంచి వచ్చేసిందో ధైర్యం నాకు అర్థం కావట్లేదు. తెల్లవారుచుండగానే సమాధుల్లో ఎవరైనా ఆడోళ్ళు వెళ్తారమ్మా? అసలు అదేం విచిత్రం, అదేం విడ్డూరం. సమాధుల దొడ్లోకి పరిగెత్తింది తెల్లవారకుండానే, సుగంధ ద్రవ్యాలు పట్టుకుంది, పరుగో పరుగో. అసలు పరిగెత్తాల్సిన శిష్యులు, అసలు పరిగెత్తాల్సింది అపోస్తులు, అసలు పరిగెత్తాల్సింది ఆయన ఏర్పరచుకున్నవారు, అసలు పరిగెత్తాల్సింది ఆయన అభిషేకించిన వారు, అసలు పరిగెత్తాల్సింది ఆయన మెచ్చి కోరుకున్నవారు, పిలిచిన వారు పరిగెత్తాలి. పూల బుకేలు పట్టుకొని, దండలు పట్టుకొని, శాలవాలు పట్టుకొని, స్వీట్ బాక్స్ పట్టుకొని పరిగెత్తాలి. వాళ్ళు ఇక్కడ ఏమీ లేదు. యేసు ప్రభు వారు పునరుద్ధానమును ఎదుర్కోవడానికి వాళ్ళు ఎందుకో మరి వెనకడుగు వేశారు. గదిలో కూర్చొని డోర్లు వేసుకొని ఏడుస్తున్నవే వాళ్ళ పని. ఒక్క స్త్రీ మాత్రము తెగించి మరి సమాధుల దొడ్లకు పరిగెత్తింది. స్తోత్రం చెప్పండి. సరిగ్గా ఇదే పూట తెల్లవారుచుండగా సుగంధ ద్రవ్యాలు పట్టుకొని యేసయ్య శరీరమునకు, యేసయ్య బాడీ కుళ్ళు పట్టిపోకుండా ఆ సుగంధ ద్రవ్యాలు రాయాలి, నా ప్రభు శరీరాన్ని నేను కుళ్ళు పట్టకుండా చూసుకోవాలి, అవి నేను ఫ్రెష్గా చూసుకోవాలని చెప్పి ఆమెకి పునరుద్ధానపు అవగాహన ఉందా? లేదు. యేసు ప్రభు లెగుస్తాడన్న అవగాహన ఆమెకి లేదు. యేసు ప్రభు లెగుస్తాడన్న అవగాహన శిష్యులకి ఉంది, వాళ్ళేమో లోపల తెచ్చారు. యేసు ప్రభు లెగుస్తాడని అవగాహన లేనిదేమో యేసు ప్రభు సమాధి దగ్గర ఉంది. ఆమెకు తెలియదు యేసు ప్రభు లెగుస్తాడని. ఆయన లెగుస్తాడు, మూడో దినం లెగుస్తాడు, అందరికి కనపడతాడు, ప్రత్యక్షమవుతాడు. అసలు ఏ మ్యాటర్ తెలియదు. ఆమె సుగంధ ద్రవ్యాలు పెట్టుకొని పరిగెత్తింది, అన్నీ తెలుస్తున్నాడు, మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు. అందుకే నాకు నచ్చంది. తెలియని వాళ్ళేమో పరిగెత్తారు, తెలిసిన వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు. ఇదేం మరి విడ్డూరం అండి. ఎలాగైనా యేసు ప్రభు శరీరానికి నిన్ను సుగంధ ద్రవ్యాలు రాయాలి. అసలు ఆమెలో మాట్లాడిన తెలుసా? మొట్టమొదటిగా ఆమెలో వెతికే గుణం ఉందంట. మనసంతా తప్పించిపోద్దంట యేసయ్య కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెతుకులాడుతూ ఉంది. యేసు ప్రభు కొరకు వెతుకులాడుతూ ఉంది. యేసయ్య కొరకు వెతుకులాడుతూ ఉంది. ఆమె మనసంతా వెతుకులాడుతూ ఉంది, తాపత్రయపడుతూ ఉంది, ఆతృత పడుతూ ఉంది, ఆశపడుతూ ఉంది, కోరుకుంటుంది యేసయ్యని. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ రోజున నీకు ఘనత అవసరంలా, ప్రఖ్యాతులు అవసరంలా, అవార్డులు రివార్డులు అవసరంలా, నంది అవార్డు, పంది అవార్డులు అవసరంలా, గొప్పవారు కావసరంలా. ఆయన తొలి దర్శన భాగ్యం ఎవరికి దక్కిద్దో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూసేవారికి, ఆయన కొరకు ఎతికే వారికి, ఆయన కొరకు తప్పించే వారికి, ఆయన కొరకు ఆశపడేవారికి, ఆయన కొరకు ఎదురు చూసేవారికి ఈ దర్శన భాగ్యం దొరుకుతుంది. హలో 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 మేము ప్రార్థన బాగా చేయలేము కాబట్టి మాకు కనపడలేదు. మేము లక్షల కానుకలు ఇవ్వలేదు కాబట్టి మాకు కనపడలేదు. మేము అయ్యగారితో ప్రశంసలు పొందలేదు కాబట్టి మేము ఆయనకు కనపడలేదు, ఆయన మాకు దర్శనం ఇవ్వలేదు అంటానికి లేదుగా. ఏం అవసరంలా. నువ్వు లక్షల కానికి ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు వేరే లెవెల్లో ఏది చేసినా చేయకపోయినా, హంగామాలు చేసినా చేయకపోయినా, అందరు కనపడేటట్లుగా ధర్మకార్యాలు చేసినా చేయకపోయినా, నీతి కార్యాలు చేసినా చేయకపోయినా, ఒకటి మాత్రం చేయి, ఆయనను వెతుకుతూ ఉండే మనసు కలిగి ఉండే కృప పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రతి క్షణము ఆయనను వెతుకుతూ ఉండే మనసు కావాలి, ఆయన కొరకు ఆలోచించే మనసు కావాలి, ఆయన కొరకు ఆశపడే మనసు కావాలి. ఆమె నిద్ర పట్టట్లేదంట. యేసుప్రభు దేహం గురించి ఆలోచిస్తుందంట. రువ్వెత్తున ఆ సుగంధ ద్రవ్యాలు బట్టి పరిగెత్తింది. ఆ మగ్దలేని మరియ ఆయనను వెతికే స్వభావం కలిగింది. అపోస్తులందరూ ఇళ్లలో కూర్చుని డోర్లు వేసుకొని ఏడవటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. పెద్ద మనగాళ్ళందరూ ఏమో ఇళ్లలో ఉన్నారు. ఒక్క ఆడదే ఆయనను వెతుక్కుంటూ సమాధుల దొడ్లోకి వెళ్ళిపోయింది. భయాన్ని పక్కన పడేసింది. ఎవరేమనుకుంటారో నాకు అనవసరం, నేను నా ప్రభుని వెతకాలి, నేను నా ప్రభుకి నేను తీసుకువెళ్ళే సుగంధ ద్రవ్యాలు ఆయనకు పొయ్యాలన్న ఆశ, తపన పెరిగిపోయిందండి. ఈ రోజున ఎవరిలో అయితే యేసు ప్రభుని వెతికే మనసు ఉంటుందో ప్రతి క్షణం ఆయన వెతుకుతూ ఉండాలి. ఒక ఆదివారమే కాదు, ఒక శుక్రవారమే కాదు, ప్రతి క్షణం ఆయన వెతుకుతూ ఉండాలి. ప్రతి క్షణము వాక్యములో ఏ మర్మాలు జరుగుతాయని వెతుకుతూ ఉండాలి. ఆరాధనలో నుంచినప్పుడు పరిశుద్ధాత్మ కొరకు వెతకాలి, వాక్యము చదువుతున్నప్పుడు ప్రత్యక్షతల కొరకు వెతకాలి, ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుని దర్శనము కొరకు వెతకాలి. వెతుకుతూ ఉండాలి. వెతుకుతూ ఉన్న వాళ్ళకి యేసు ప్రభు దర్శిస్తాడు, యేసు ప్రభు కనపడతాడు, బాధలన్నీ పోతాయి అని చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఆయన వెతుకుతారో, కొంతమంది ఆరాధన చేద్దాం ఉంచుంది ఒక బొమ్మల్లాగా, అస్సలు కదలే మెదలయ్యాయి, ఎటు కదలే ఎటు మెదలే అట్టగా ఉంటే కొంతమంది వెతుకుతారండి.
ఆశ కలిగిన ప్రాణం ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలో నిలబడినప్పుడు పరిశుద్ధాత్మను వెతకాలి, పరిశుద్ధాత్మ దిగి రావాలని ఆశపడాలి, పరిశుద్ధాత్మ దిగి వచ్చి నేను ఆత్మతో నింపి నిన్ను తడిపేయాలన్నటువంటి కోరిక పెరిగిపోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడని ఆశ కలిగి వెతుకుతూ వాక్యాన్ని చదవాలి. ఎలా పడతాడు కాదా? వెతికేది ఏది? నీలో వెతికే తత్వం ఉందా? వెతుకుతావా? వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ ఏం దొరికిద్దో, ఏం కావాలో, ఏమి దేవునితో మాట్లాడుతున్నాడేమని వెతకగలవా వాక్యం చదువుతున్నప్పుడు? లేదంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మనసుని వెతకగలుగుతున్నావా? ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను వెతకగలుగుతున్నావా? అసలు వెతుకులాడే మనసు నీకుందా? అసలు దోములాడే మనసు నీకుందా? ఆశపడే మనసు నీకుందా? కోరుకునే మనసు నీకుందా? పిచ్చెక్కిపోయే మనసు నీకుందా? కసితో రోషంతో ప్రభుని వెతికే తత్వం నీలో ఉందా? అయితే నా దేవుడు అంటున్నాడు, ఈ రోజున దర్శన భాగ్యం వారికి కలగబోతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారికే దర్శన భాగ్యం దేవుడు కలగజేయబోతున్నాడని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. ఒక భయంకరమైన శబ్దం, ఒక శక్తివంతమైన శబ్దం, ఒక హుషారుతో కూడిన శబ్దం, ఒక సంతోషించే శబ్దం, యావత్తు క్రైస్తవులే కాదు శత్రువులు కలవరపడే శబ్దం, క్రైస్తవులు సంతోషించే శబ్దం, క్రైస్తవులు ఆనందించే శబ్దం, క్రైస్తవులు ఎగిరి గంతులేసే శబ్దం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లెగిచి ఉన్నాడనే శబ్దం సరిగ్గా 2000 సంవత్సరాల క్రితమే వినబడింది. ఆయన ఇక్కడ లేడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎటు పారిపోయాడు? ఆయన లేకపోవడం ఏంటంటే ఆయన చెప్తున్న మాట, ఆయనను వెతుకుతున్న వారి దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన వెతుకుతున్న వారి దగ్గర ఆయన ఉన్నాడు. ఆయనను ఎవరైతే వెతుకుతున్నారో, ఎవరైతే ఆయన మీద ఆశపడుతున్నారో, ఎవరైతే ఆయన గురించి ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఆయన గురించి కోరికలు పెంచేసుకున్నారో వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన సమాధిలో లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ ఒంట్లో ఉన్నాడు, వాళ్ళ మనసులో ఉన్నాడు, వాళ్ళ ఆలోచనలో ఉన్నాడు, వాళ్ళ వీధిలో ఉన్నాడు. హల్లెలూయా. ఒరే పిచ్చోడా, ఆయన సమాధిలో లేడా? ఆయన సమాధులు ఎక్కడున్నారు? దిక్కుమాలు ఎక్కడ వెతుకుతారు? ఆయనని ఎవరు వెతుకుతున్నారు? వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మన ఇంట ఉండాలంటే, మన వంట ఉండాలంటే, మన ఆలోచన ఉండాలంటే, మన ప్రక్కన నిలబడి ఉండాలంటే ఆయన సమాధులు అయితే లేడు. మరి ఎక్కడున్నాడు అంటే ఆయనను వెతికే వారి ఇంట ఉన్నాడు ఆయన. ఆల్రెడీ వచ్చి చాలాసేపు అయిపోయింది. ఆయనని ఎవరైతే ప్రతి క్షణం వెతుకుతూ ఉన్నారో, అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ మగ్దలేని మరియలో ఉన్న మొదటి లక్షణం ఏంటమ్మా? వెతుకుద్దంట ప్రభుని. ఎంత గొప్ప స్త్రీనో, చేతులెత్తి దండం పెట్టాలనిపించింది ఆమెకి. నాకు అపోస్తులకి దండం పెట్టాలనిపించలేదు. అంత గొప్పగా రగిలినోళ్ళు కొంపలో కూర్చొని తలుపులు వేసుకుని ఎడుతుంటే ఈమె ప్రభుని వెతుకుతుంది. అబ్బబ్బా, ఇది చాలమ్మా, ఇది చాలు. అపోస్తులంత ప్రత్యక్షతలు నీకు లేకపోయినా, అంత గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేయకపోయినా, గొప్ప గొప్ప వారికి దేవుడు ఎక్కడ కనపడలా. 7 దయ్యాలు పట్టిన దాంతో దేవుడు కనపడ్డాడు. ఎంత గొప్ప మిరాకిల్ అండి అది అసలు. ఇది నేను అనుకున్నాను, యేసు ప్రభు చనిపోయిన లేకంగా ఖచ్చితంగా శిష్యుల దగ్గరికి వెళ్తారు, పేతురుని ఖచ్చితంగా సొత్తాడు అనుకున్నా. అంతా షోయింగ్ లాగే ఉంది అదంతా. అసలు పేరే రికార్డ్ అవార్డు లేనిది. యేసుప్రభు ఆ ఊరు వెళ్తే 7 దయ్యాలు ఒకటి కూడా కాదు, మళ్ళీ యేసునామలో పొమ్మను గద్దించాడు. ఆయన పేరెత్తి గద్దించాడు, దేవుని పేరట గద్దించాడు. దయ్యాలన్నీ బారిపోయినాయి. ఆ కృతజ్ఞత మనసులో ఉంచుకుందా మహాతల్లి. ఆయన లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. ఆయన రాకపోతే, నా మీద హస్తం ఉంచకపోతే, నాలో ఉన్న దయ్యాలు గద్దించకపోతే నా నూకల భూమి మీద ఉండేవి కదని ఒక్క కృతజ్ఞతతో ఆయన వెతకటం ప్రారంభించింది. అమ్మ ఇప్పుడేం వెతకొద్దులే అమ్మ, ఇంకా చీకటిగా ఉంది, పొద్దున వెళ్దాం. కాదు, కుదరదా, ఇప్పుడు వెళ్ళిపోవాలి నేను. ఎంత ఏంటి టైం? అర్ధరాత్రి 2 అయింది. దయ్యాలు తిరిగే టైం ఇది. ఇప్పుడు ప్రార్థన చేస్తావేంటి నువ్వు? నేను ఇప్పుడైనా వెతకాలి. టైంతో పని లేదుగా మనకి, సమయంతో ఏమైనా పని ఉంది ఆయన వెతకటంతో? 2 గంటలకు ఎవడైనా ప్రార్థన చేస్తాడా అంటది కోమ. ఊర్లోని దయ్యాలని నీ కొంపకు వచ్చేస్తాయా 2 గంటలకు ప్రార్థన చేస్తే? రావుగా. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఒక శబ్దం విన్నా ఒకసారి, దయ్యాలు తిరిగే టైంలో ప్రార్థన ఏంటి? ఆయనను వెతికే సమయంలో 2 కాదు, 12 కాదు, 1 కాదు, అర్ధరాత్రి మరి పౌలు శీలలు చెరసాల్లో ఆరాధించారంట. మరి ఇవన్నీ తెలియదు. మరి ఒక వచనం పట్టుకుని ఊగులాడుతూ ఉంటారు ఒకళ్ళు.
వీడికి హద్దు అదుపు లేదు, వయావరస లేదు, టైము సెన్సులు లేవు, ఎప్పుడు పడితే అప్పుడా దేవుడిని ఇసుకెచ్చబాక పుడగా అందంట ఒక ఆమె. యేసుప్రభుని ఇసుకెచ్చబాకవే పుడకవే నాయన. ఆయన రెస్ట్ తీసుకుని ఉంటావు భూమి మీద సైతానా. ఇజ్రాయేలును కాపాడువాడు, ఫిల్ చేసే ఇజ్రాయేలును కాపాడువాడు. నిద్రపోయాడు, నువ్వు ఎగిరిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. కంటి రెప్ప కూడా వేయడంట ఆయన రెస్ట్ తీసుకునేదేంటి? ఆయన విసిగించుకోవడం ఏంటి? ఆయన విసిగెత్తున్నావు పడుకో అంటవేంటి? ఈ మధ్యరాత్రి పరిగెత్తింది, ఇంకా తెల్లవారు కూడా కాలేదు, చీకటి ఉంది, పరిగెత్తింది సుగంధ ద్రవ్యాలు పెట్టుకొని. వెతుకులడే మనసు ఈ రోజున JHS మినిస్ట్రీస్లో ప్రతి విశ్వాసకి ఉండాలి. వెతకాలి, వెతకాలి, వెతకాలి. వాక్యం చదివితే వెతకాలి. వాక్యం చదివితే దాంట్లో ఏ మర్మాలు దేవుడు బయలుపరుస్తాడో వెతకాలి. ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే విధానాన్ని వెతకాలి. దైవజనుడితో మాట్లాడుతుంటే దైవజనుడు నోటులో నుంచి వచ్చుచున్న మాటను వెతకాలి. ఏదైనా వెతకాలి, వెతకడం నేర్చుకో. ఏదో బుడబుడ ప్రార్థన చేసి బుడబుడ చదివేసి లేకటం కాదు, వెతుకు, కోరుకో. చాలాసార్లు పాడాం, కోరుకున్నాను నిన్ను ఇలా వేడుచున్నాను, కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల నా యేసయ్యా, కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల నా యేసయ్యా, కోరుచున్నాను నిన్ను ఇలా వేడుచున్నాను. పాటించేపాటికి యేసుప్రభు వెళ్ళిపోయేటట్టున్నాడు, అందుకే ఆపేసా. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. కోరుకోవాలి, ఆశపడాలి. ఏదన్నా భూప్రపంచం మీద కోరుకున్నావంటే అది యేసునై ఉండాలి. ఏదైనా భూప్రపంచం మీద ఆశపడ్డావంటే అది యేసు మనసై ఉండాలి. ఏదైనా భూప్రపంచం మీద కసితో ఉన్నావంటే అది దేవుని వాక్యమై ఉండాలి, పరిశుద్ధాత్మై ఉండాలి. క్రైస్తవులకి గుండెలు రగిలిపోవలసింది, కోరుకోవలసింది, ఆశపడాల్సింది, అరలచాల్చాల్సింది ఆయనను వెతకాలి. స్తోత్రం చెప్పండి. ఒక పుణ్యాత్మురాలు మహాతల్లి మంచం మీద పడుకొని వెతుకుతుందంట ఆయన్ని. కొన్ని విడిచిపెట్టి వెతకాలి. నేను మంచం మీద పరుండి ఉన్నాను. ఆమె చెప్తుంది, నేను చెప్పట్లే, షూలమితి, నేను కదా మాట చెప్తుంది. నేను పడుకొని వెతుకుతున్నాను, ఆయన నాకు కనపడలేదు. పడుకొని వెతుకుతూ కనపడుతాడా? కనపడ్డు. వెతికే విధానం ఒకటి ఉంటుంది. మంచాన్ని వదలాలి, కొంచాన్ని వదలాలి, వెతకాలి. స్తోత్రం చెప్పండి. ఏమీ వదలకుండా వెతికితే కుదరదు. లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెతకటం ప్రారంభించాలి. నీ సంతోషాలు, నీ యొక్క ఆనందాలు, నీ కేరింతలు, నీ కెరటాలు ఇవన్నీ విడిచిపెట్టి ఆయన వెతకాలి. మంచం మీద పరుండి వెతుకుతుందంటే షూలమితి. ఆయన దొరకలేదంట, కనపడలేదంట. ఎప్పుడైతే దిగి పరిగెత్తిందో, రాజవీధుల్లో, సంత వీధులు ఎప్పుడైతే తిరిగిందో ఆయనప్పుడు కనపడ్డాడు. నా ప్రాణ ప్రియుడు నాకు కనపడ్డాడని చెప్పింది. మంచాన్ని వదిలింది కాబట్టి, నిద్ర వదిలింది కాబట్టి, నిర్లక్ష్యం వదిలింది కాబట్టి, వదిలి దేవుణ్ణి వెతికింది కాబట్టి కనపడ్డాడు. ఏమీ వదలకుండా ఎతుకుతే కనపడ్డు. నిర్లక్ష్యము, నిద్ర, తిండి, మంచం కొంచెం అన్ని దగ్గరుంటే అలా వెతికితే దేవుడు దొరకడు. కొన్ని విడిచిపెట్టి దేవుడు వెతకాలి, వదిలేసి దేవుని వెతకాలి. నీ మనసంతా పరితపించిపోవాలి దేవుని కొరకు. వారికే దేవుని దర్శన భాగ్యము కలగబోతుంది. స్తోత్రం చెప్పండి. ఇంకా చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం 10 నుంచి చదువుతూ ఉండండి. ఫోన్ ఎత్తండి, మాట్లాడదాం సరదాగా. యోహాను సువార్త 20వ అధ్యాయం 10 నుంచి చదువుతూ ఉండండి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అమ్మా చదువా మళ్ళీ. తమ వారి యొద్దకు వెళ్ళిపోయి అంతటా శిష్యులు తిరిగి మరలా వారి యొద్దకు వెళ్ళిపోయారు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఏమిటండి? హలో, నా వైపు చూడండి. అంతటా శిష్యులు వారి ఇళ్ళకి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మరియ మాత్రం సమాధి దగ్గరే నిలబడి ఏడుస్తూ ఉంది. ఒక్కసారి మరియమ్మకు స్తోత్రం చెప్పండి. ఏ మరియమ్మ? యేసుప్రభు తల్లి కాదు, మగ్దలేని మరియ. యేసుప్రభు కనపడకపోతుంటే వినండి. యేసుప్రభు సమాధిలో లేడు, వచ్చేసింది, దప్పడపా వచ్చేసింది. అర్ధరాత్రి వచ్చేసి సమాధి లోపలికి తొంగి చూసింది, తలబెట్టి. యేసుప్రభు లేడు. కంగారు పడిపోయి కొంపలో
భయపడుతూ ఏడుతున్నటువంటి శిష్యుల దగ్గర ఒరే 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 పేతురా యోహానా ఆయన లేడయ్యా, ఎత్తుకుపోయారు ఆయన్ని, ఆయన కనబడట్లేదు, రండయ్యా అని వాళ్ళని పిలుచుకొచ్చేసింది. కేకలు ఓ బొబ్బలు ఎత్తిపోయింది ఆయన లేడని. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళలో భయపడిపోతా వణికిపోతా గదుల్లో దాక్కునుంటే వాళ్ళని వెళ్ళి మేలు కొలిపి తీసుకొస్తే వాళ్ళేమో మొత్తం ఎత్తికారు. సమాధి లోపలికి వెళ్ళిపోయాడు పేతురు, పెద్దయ్య పేతురు వెళ్ళిపోయాడు, యోహాను వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయి ముగ్గురు వెళ్ళిపోయారు. ప్రధాన యాజకుల్లాగా ముగ్గురు వెళ్ళిపోయి సొత్తు యేసుప్రభు లేడు. యేసుప్రభు లేడులే బతిలేను మరియా, మేము వెళ్ళిపోతున్నాం, మాకు నిద్ర వచ్చేస్తుందని వెళ్ళిపోయారు. ఏమో మాత్రం ఇంటికి వెళ్ళిందా అక్కడే నిలబడిపోయిందా? ఆమె వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏడ్చుకుంటా సమాధి బయట నిలబడిపోయింది ఆమె. సోకాల్డ్ అపోస్తులు అందరూ తుస్సు ఎతికి ఎతికి నేరసిల్లిపోయి సొమ్మసిల్లిపోయి వెళ్ళిపోయారు. పంపులు వస్తాయి, నీళ్ళు పట్టాలి, మేము వెళ్ళిపోతున్నాము, వెళ్ళిపోండిరా దుర్మార్గులారా, వెళ్ళిపోండి అయ్యా, మీకు వందనాలు. ఓపిక ఏదాలలో ఓపిక లేదు. పంపులు వస్తాయా నీళ్ళు పట్టుకోవాలంటే, లేకపోతే మనకు కుదరదు. లేదంటే నిద్ర వచ్చేస్తుంది వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరు లేరు కదా, ఆయన లేడు కదా, ఎవడెత్తుకుపోయాడో లే. అసలు వాళ్ళకి ఏడుపు లేదు, చింత లేదు, బాధ లేదు. మళ్ళీ ఒకసారి చదువు, నాకు ఎంత కోపం వచ్చేస్తుందో 10వ అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయి. ఏమో మాత్రం ఏం చేసింది ఎప్సిబా? అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. మరి నువ్వే గుంపో చూసుకో. మరియమ్మ సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉందంట. ఒక్కసారి నవ్వుతా స్తోత్రం చెప్పండి. ఏడుస్తా బయట నిలబడిపోయింది సమాధి బయట. వీళ్ళేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎత్తికారులే పాపం, అన్ని ఆ పొత్తుకొట్లు తీసేశారు, ప్రతి వస్తారు పైకి లేపేశాడు, చూసాడు, అది చూసాడు, ఇది చూసాడు, ఈ కన్నులు ఆ కన్నులు ఎక్కడ దొరకల. దేవుడు వెళ్ళిపోయాడు. అలసిపోయి సొమ్మసిల్లిపోయి నిద్ర కళ్ళ మీద వచ్చి ఎత్తుకుతా ఉన్నారుగా, ఎక్కడికన్నా వెళ్ళిపోయారు. ఏమో మాత్రం ఏడ్చుకుంటూ బయట నిలబడిపోయింది. ఎంత గొప్ప భాగ్యం అండి. యేసుప్రభు కనపడట్లేదంటే, యేసుప్రభు జీవితంలోంచి వెళ్ళిపోయాడండి. కొంతమంది ఎట్టగంటేనండి ఓపుకుండదు వాళ్ళకి, ఓపుకుండదు వాళ్ళకి. నువ్వెన్నో సంవత్సరాలుగా కొన్ని అంశాల మీద ప్రార్థనలు చేస్తాను, ఓపిక లేదు. శాపల మాట వేసేసారు అందరికీ, అవి జరగని కార్యం లేదు, ఇక అయిపోయింది సీను. ఈరోజు శాపల మాట వేసే ప్రార్థనలు చేసేస్తున్నామేమో, చదువుకునే ప్రార్థనలు చేసేస్తున్నామేమో. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నా భర్తలో మార్పు లేదు, నా బిడ్డల్లో మార్పు లేదు, నా కుటుంబంలో మార్పు లేదు, నా చేతి పనిలో మార్పు లేదని విసిగిపోయి శాపలు మడత పెట్టేస్తున్నామేమో, చదివేసుకున్నామేమో, లెగిసిపోతున్నామేమో, ఓపిక నశించిపోయిందేమో, నిర్లక్ష్యం ఎక్కువైపోతుందేమో. మరియా సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉంది. మరియకి ఓపిక నశించలేదు, సహనం నశించలేదు. శిష్యులందరికీ ఓపిక నశించిపోయింది, సహనం నశించిపోయింది. ఎతికి 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 చేతులన్నీ నొప్పులు వచ్చేసినాయి, కళ్ళు చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఒక్కొక్కడికి వెళ్ళిపోయాడు ఇంటికి. చాలామంది ఎదురు చూడటం ఆపేస్తున్నారు. ఇక మా వల్ల కాదని వెనకడిగేసేస్తున్నారు. ఇక ప్రార్థనలు మేము చేయమని ఆపేస్తున్నారు. ఇక వేసిన పరిచిన సాపులు తిరిగి మడత పెట్టేస్తున్నారు. దిండ్లు సాపులు మడత పెట్టి షెల్పులు పెట్టేస్తున్నారు. ఇక ఈ కార్యం జరగదులే, ఇక ఈ కార్యం అవదలే, ఇక నా కుటుంబం ఇంతేలే, ఇక నా భర్త ఇంతేలే, ఇక నా జీవితం ఇంతేలే, ఇక నా వ్యాపారం ఇంతేలే, ఇక నా ఆరోగ్యం ఇంతేలే, ఇక ఎంత ప్రార్థన చేసినా జరగదులే, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా జరగదులే, ఎన్ని చోట్ల నిలబడిన కార్యం జరగదులేనని ఓపిక నశించి ప్రార్థనలు సొమ్మసిల్లికిపోయి వెనకడికి వేస్తున్నవే శిష్యుల్లాగా. మరియలాగా సమాధి బయట నిలబడి ఎదురు చూస్తూ ఉండు. నీ ఏడుపు మానొద్దు, ఎదురు చూపులు మానొద్దు, నీ నిరీక్షణ తగ్గకూడదు, నీ ఓపిక నీ సహనము తగ్గించొద్దు. దేవుడు ఈ ఉదయం బలమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు, శక్తివంతమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. నీవు నిరీక్షణతో అలానే నిలబడు. బలమైన అద్భుతం ఇవ్వకుండా జరగబోతుంది. శాపల మడత వేసిన వాళ్ళందరూ ఇప్పుడు శాపలు పరచాలి, ప్రార్థనలు ఇంకా శక్తివంతంగా చేయాలి. నేను చెప్తున్నాను, ఓపిక నశించొద్దు, సహనము నశించొద్దు, నీరసం రాకూడదు. శక్తివంతంగా సమాధి బయట నిలబడి ఏడువ. ఖచ్చితంగా నీ ఏడుపుకి ఈరోజు సమాధానం దొరికిద్దని చెప్పడం లేదు, సందేహం లేదు. నీ బాధ తొలగిపోద్దని చెప్పడం లేదు, సందేహం లేదు. వినండి వినండి వినండి. కొంతమంది, అందరినీ అనట్లేదు, ఎక్కడ ఉన్న అందరినీ అనట్లేదు, కొంతమంది శిష్యుల్లాగా ఓపిక నశించి ప్రార్థనలు మానేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. దేవుడి మీద విశ్వాసం తగ్గిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఏదో పైకి తెచ్చి కొత్తను కానీ ఏమి లేదు నీ లోపల, అంత డొల్లే. ఓపిక నశించింది,
సహనం కోల్పోయావు. ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కట్టుకుపోయినాయి. కార్యం జరగదనేసుకున్నావు. నువ్వే ఫిక్స్ అయిపోతున్నావు కార్యం జరగదిక. యేసు ప్రభు కరుణించడు. ఈ జయరాజు గారు ఎంత ప్రార్థన చేసినా బ్రతుకింతే మారదు. ఎన్ని ప్రార్థనలు ఇంట్లో పెట్టించుకుని డబ్బరు కల్లాగా డప్పులు మోగిన నా బతుకింతే అని నీరసిల్లికిపోయి చాపలు చుట్టేసి మూలలు పెట్టేసి ప్రార్థనలో సొమ్మసిల్లిపోయి ప్రార్థనే చేయట్లేదేమో. నీతోనే ఉదయం దేవుడు మాట్లాడుతున్నారో. ఎవరెవరైతే అటువంటి వారు నా ఎదురు కూర్చొని వింటున్నారో, మగ్ధలేని మరియలాగా సమాధి బయట నిలబడి నీ ఏడుపులో కసి తగ్గకూడదు. నువ్వు ఏడుస్తూనే ఉండు, నువ్వు ప్రార్థిస్తూనే ఉండు, నువ్వు ఎదురు చూస్తూనే ఉండు. బలమైన కార్యం హఠాత్తుగా ఈ పూట జరగబోతుంది. ఏదో ఒక సూపర్ నేచురల్ పవర్ నీ కుటుంబంలోనికి రాబోతుంది. ఏం చదివిందో నీ చల్లని గొంతుతో చదివమ్మా. అక్కడ ఏం జరిగిందో ఒక ముచ్చట భలేగుంటది. ఈ సందర్భం అంతా చదువు తల్లి. ఆమె ఏడ్చుచు. ఏ వచనం చదువుతున్నావమ్మా? 11వ వచనం చదువమ్మా. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా. సమాధిలో వంగి. ఏమండి నా వైపు చూడండి, మీ మాట కడ్డొచ్చాను. శిష్యులు వెళ్ళిపోయారా? మగ్ధలేని మరి వెళ్ళిపోయిందా? ఓపిక ఎవరిది నశించింది? సహనం ఎవరిది నశించింది? ఇక మేము ప్రార్థన చేయలేమని ఎవరు అనుకున్నారు? ఇక మేము చర్చికి కూడా వెళ్ళలేమని ఎవరు అనుకున్నారు? ఇక వెళ్ళినా కార్యం జరగదులేని ఎవరు అనుకున్నారు? ఇక ప్రార్థన ఇంట్లో అయ్యగారు పెట్టినా కార్యం జరగదని ఎవరు అనుకున్నారు? మగ్ధలేని మరి అనుకుందా? నిలబడింది అక్కడే. స్తోత్రం చెప్పరే. అక్కడే నిలబడింది, ఏడుతూనే ఉంది. సమాధిలోకి అలా తొంగి చూసింది. సమాధిలోకి ఎవరు వెళ్ళారు? ఎల్లా సమాధిలోకి ఆమె వెళ్ళలేదమ్మా. ఆమె వెళ్ళలేదు. శిష్యులు సమాధిలోకి వెళ్ళారు. నా వైపు చూడండి, చదివేశారులే భక్తులు అందరూ బైబిల్ చదివేవాళ్ళే. దేవుని స్తుతి నాకు తెలుసు. నా వైపు చూడండి. శిష్యులు లోపలికి వెళ్ళిపోయి ఆ నారబట్టలో నిగతలు అవన్నీ ఎత్తేసి చూసి యేసుప్రభు లేడు. ఏమి మాత్రం లోపలికి వెళ్ళా, బయట నుంచోనే చూసింది. ఏమి లోపలికి వెళ్ళా, బయట నుంచొని సమాధిలోకి తొంగి తలకాయ పెట్టి చూసింది. ఏం జరిగింది చూడు, బలమైన కార్యం అక్కడ. తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును, యేసు దేహం ఉంచబడిన స్థలములో తలపైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చొని ఉండటం మగ్ధలేని మరీ చూసింది. ఆగకుండా శక్తివంతం కాసేపు చప్పట్లు కొడుతూనే ఉండండి. యేసయ్య స్తోత్రముడు చప్పట్లు కొడుతూనే ఉండండి. హుషారుగా దేవుని ఘనపరచండి. ఆత్మతో నింపబడుతూ చప్పట్లు కొట్టండి. హుషారుగా దేవుని ఆత్మతో ఇప్పుడు నింపబడుతూ చప్పట్లు కొట్టండి. ఏమండి ఆపు. ఏమండి శిష్యులందరూ సమాధిలోకి వెళ్ళారు. యేసు ప్రభు కనపడలేదు. ఏమో బయట నుంచి తొంగి చూసింది. ఇద్దరు దేవదూతలు కనపడ్డారు. ఆమెతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆమె ఏడుపు చూశారు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుతున్నావే అని అడిగారు ఇద్దరు దేవదూతలు. అయ్యా యేసు ప్రభు లేడు. యేసు ప్రభు ఎక్కడున్నాడయ్యా? ఏడుతుంది, ఆపట్లేదు. నాకు పిచ్చకపోయే విషయం ఏంటి చెప్పనా? శిష్యులు సమాధిలోకి వెళ్ళి ఎతికినా ఎవ్వరు లేరు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె అక్కడే నిలబడింది, ఏడుస్తూనే ఉంది. అలానే ఎదురు చూస్తుంది కార్యం జరగటానికి. ఈ కార్యం ఖచ్చితంగా జరిగిద్ది. ఈ అద్భుతం ఖచ్చితంగా జరిగిద్ది. నేను మాత్రం ప్రార్థనలు ఆపను. నేను ప్రార్థనలు పెట్టించుకోవటం ఆపను. నేను ఉపవాసాలు ఉండటం ఆపను. నేను ఈ కన్నీరు కార్చడం ఆపను. ఖచ్చితంగా నేను అద్భుతం చూస్తాను అనుకుని నిలబడింది. వాళ్ళేమో అనుకోకుండా వెళ్ళిపోయారు. అనుకుని నిలబడిన దానికి ఇద్దరు దేవదూతలు లోపల కనపడ్డారు. ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంతకు ముందే శిష్యులు లోపలికి వెళ్ళి అంతా చూశారుగా, ఎవ్వరు లేరుగా, నాకేంటి ఇద్దరు దేవదూతలు అసలు యేసుప్రభు కనపడకపోయినా ఆమెకు ఆ దర్శనం చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కనపడటం పక్కన పెట్టిన ఆమెకు దర్శనం చాలు. వాళ్ళిద్దరు కనపడి ఏం మాట్లాడుతున్నారు చూడండి. మగ్ధలేని మరీతో ఏం మాట్లాడుతున్నారు చూడండి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, బంగారం అయ్యా యేసు ప్రభు లేడయ్యా, యేసు ప్రభు కనపడట్లేదయ్యా. ఆయన కోసమే అర్ధరాత్రి వచ్చాను, సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వచ్చాను. ఏదైనా శరీరం ఏది? మీరెవరు? యేసు ప్రభు ఏడు? మీరు కనుక ఎత్తుకుపోతాయి నాకు ఇచ్చేయ, మోసుకెళ్ళిపోతాను. ఎక్కడన్నా మీరు దాచేసి డ్రామాలు ఆడుతున్నారా? నాతో ఆటలాడమాకండి అయ్యా. ఏడ్చి ఓపిక లేదయ్యా, ఆయన నాకు ఇచ్చేయ్యా. చూడమ్మా, ఒక ఆడది చనిపోయిన డెడ్ బాడీని మోసుకెళ్ళగలదా? చనిపోయిన డెడ్ బాడీ ఒక ఆడది ఏ శక్తి ఉంటుంది? నలుగురు మోస్తారు చనిపోయిన వాళ్ళని. అదంతా అవసరం లేదు నాకు. ఆయన నాకు ఇచ్చేస్తే నేను ఎత్తుకెళ్ళిపోతానంటుంది.
నాకు ఇచ్చేయండి అయ్యా, నాతో ఆటలాడబాకండి అయ్యా, ప్లీజ్ అయ్యా. అమ్మ నువ్వు ఎందుకు ఏడుతున్నావంటే, అదంతా కాదులయ్యా, యేసుప్రభు కోసమే ఏడుపయ్యా, లేకపోతే నేను లేనయ్యా, ఆయన శరీరం లేదయ్యా, కంగారేసిపోతుంది, టెన్షన్ వేసిపోతుంది. ఈ శిష్యులు చూస్తే ఎత్తుకారయ్యా, ఎత్తుకారు, మీరు కనపడలేదా, ఇదివరకు మీరు లేరా, వాళ్ళు ఎవరు లేరని చెప్పారండి నాకు. అయితే వారు ఆమెతో మాట్లాడుతున్నారు, చూడండి. ఆమె నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయిరి, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియట్లేదని చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను గాని, రెండు చేతుల పైకెత్తి ప్రభుకు గట్టిగా స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఏడుస్తుంది 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 ఏడుస్తున్న ప్రభు కనపట్లేదు, ఎత్తుకెళ్ళిపోయారు. మీరేమన్నా దత్తే చెప్పండి అని వెనక్కి తిరిగి వెనక తట్టు తిరిగి యేసు నిలబడి ఉంటాం ఆమె చూచింది. అబ్బో, ఏమండి, ఒక్క శక్తివంతమైన మాట చెప్తున్నా, ఓపిక నశించిపోకుండా, హలో, ఓపిక నశించిపోకుండా నీవు ఎదురు చూస్తే ఖచ్చితంగా ఈ రోజు నువ్వు కార్యాన్ని చూడబోతున్నావు. ఓపిక నశించిన జనులారా, నా యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మగ్దలేని మరియలాగా నీ ఏడుపు ఆపొద్దు, నీ ఉపవాసం ఆపొద్దు, నీ ప్రార్థన ఆపొద్దు, నీ ప్రయత్నం ఆపొద్దు, నీ విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉండు. ఏది కూడా వెనకడుగు వెయ్యొద్దు, నిర్లక్ష్యం రావద్దు, ప్రార్థనలు మానేయొద్దు. ఇక దేవుడే లేడనుకుంటా, ప్రార్థనే లేదనుకుంటే ఇక ప్రార్థనే ఎందుకని నిరుత్సాహపడుతున్నావేమో. మగ్దలేని మరియలాగా సమాధి వద్ద నిలబడి అలా తొంగి చూస్తూ రేపో మాపో కార్యం ఖచ్చితంగా జరిగిద్దని తొంగి చూస్తున్న ప్రతి ఒక్కరికి రబ్బుని కనబడబోతున్నాడు, దేవుడు కనబడబోతున్నాడు, దర్శనం రాబోతుంది, నిన్ను దర్శించబోతున్నాడు, నీ భర్తను దర్శించబోతున్నాడు, నీ బిడ్డల్ని దర్శించబోతున్నాడు. ఒక బలమైన శక్తివంతమైన కార్యం నీ కుటుంబంలో చూడబోతున్నావు. ఒకే ఒకటి చెప్తున్నా, ఓపిక నశించిపోకుండా చూసుకో, ఎదురు చూపులు సొమ్మసిల్లిపోకుండా చూసుకో. చాలు, నువ్వు అలా అది మెయింటైన్ చేసి చాలు. కార్యం నీ కళ్ళతో చూసేది నువ్వు. వెళ్ళిపోయిన వాళ్ళు చూడగలిగారా? వాళ్ళు ఉండొచ్చు కదా ఏమతో పాటు, ఒక్క ఆడదాన్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమో మాత్రం వెళ్ళలా, అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కాకపోతే రేపు జరిగిద్ది. ఏడవటం ఆపని నేను అనుకుంది. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా యేసు ప్రభు కనపడాలి, ఆయన నేను తీసుకొని వెళ్ళాలని మూర్ఖత్వమైన ప్రార్థన అండి ఆమెది. అదేం ప్రార్థన అండి, బాబా. ఈ రోజున వారం రోజులు ప్రార్థన చేసి వారం తర్వాత మానేసిన వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. ఓపికలు నశించిపోయి ఏడుపులు ఏడవకుండా ఎన్ని ఏడిసిన కార్యమే జరగట్లేదయ్యా, ఎందుకు ఏడవటం అని చెప్పేసి బాగా 3 పూటలు తినేసే వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. హలో, కార్యం ఎలా జరిగిద్ది అనుకుంటున్నావు? నీ కుటుంబంలో ఏదో ఒక మిరాకిల్ దేవుడు చేయటానికే కదా ఇక్కడికి ఈ రోజున ఇక్కడ కదిలొచ్చింది. ఆయన నీకు ఆయన కనపడటానికే కదా మన దగ్గరకు వచ్చింది. ఎందుకని వెనక్కి వేస్తున్నావు? ఎందుకని విశ్వాసంలో సొమ్మసిల్లిపోతున్నావు? నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. నాన్న నీతోనే మాట్లాడుతున్నాడు, తల్లి నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకని ప్రార్థన మానేశావు? ఎందుకని ప్రార్థన చేయటం ఆపేశావు? ఎందుకని ఇదివరకు చేస్తున్న ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతున్నావు? యేసుప్రభు మీద కోపం వచ్చిందా? యేసుప్రభు మీద ఏమైనా అలుగుడు ప్రోగ్రాం పెట్టుకున్నావా? హలో, ఈ రోజున నువ్వు చూడాలనుకుంటున్న కార్యం నీ కళ్ళతో చూడాలి. ఇన్ని సంవత్సరాలు జరగంది ఇప్పుడు జరిగిద్దంటే ఖచ్చితంగా నీ ఓపిక ఖచ్చితంగా చేస్తాడు ఆయన. నీ ఓపిక పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకో. నీ ఓపిక పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకో. చూపించేది మాత్రం గ్యారెంటీ నీ అద్భుతాన్ని. ఏది చూడాలనుకున్నావో, ఏది జరగాలనుకున్నావో అది జరిగి తీరిద్ది యేసునామములో అని చెప్తున్నాను ఉదయం. ఖచ్చితంగా అది జరిగి తీరిద్ది, నీ కళ్ళకి కనబడి తీరిద్ది. నీ ఓపిక, నీ యొక్క ఓర్పుని స్టాండర్డ్గా ఉంచుకో, తగ్గమాక, కుప్పగుళ్ళేటట్టుగా చేసుకోమాక. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వెనక తిరిగింది, ఎవరు కనపడ్డారు? యేసుప్రభు. కానీ ఆమెకి యేసుప్రభు అని కాటికాపురం అనుకుంది, తోటమాల అనుకుంది, కాటికాపురం అనుకుంది. అయ్యా ఏసేని చూసావా? యేసుప్రభుని చూసావయ్యా? ఎత్తుకెళ్ళావా? ఎత్తుకెళ్తే నాకు ఇచ్చేయ్యా బాబు కదా. ఇక్కడ నువ్వే కాపలా కాస్తావు కదయ్యా, నువ్వే కాపలా ఉంటావుగా, ఈ తోటకి కాపలాదారుడు నువ్వే కదయ్యా. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే నాకు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పవా? ఆ మనుషులు ఎలా ఉన్నారు చెప్పవా? నాకు తెలిసేమో. లేదా నువ్వే దాసేసావా? నువ్వే ఎత్తుకెళ్ళిపోయావా?
కత్తి ఇచ్చేయ్యా, నేను ఆయన ఎత్తుకెళ్ళిపోతాను అని అంటా ఉంది. చదవండి అమ్మ, ఇంకా చదవండి. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, అమ్మ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావని ఆయన కూడా అడిగాడు. ఎవరిని వెతుకుచున్నావు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు తల్లి అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, ఆయన తోటమాలి అనుకున్నావు అంటుంది. ఏమంటుంది? అయ్యా అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల నువ్వేమన్నా ఆయన ఎత్తుకెళ్ళిపోతే ఆయనని ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పు, ఎక్కడ పెట్టావు కొంచెం చెప్పయ్యా, ఎంతో కొంత పడేస్తాను నీ మొఖాన్ని అంటుందా. నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. నేను ఆయన ఎత్తుకెళ్ళిపోతానయ్యా, కొంచెం చెప్పయ్యా, 2000 3000 ఇస్తా చెప్పయ్యా అని దండం పెడతాను అంటుంది. యేసు ఆమెను చూసి అంటున్నాడు, మరియా అని పిలిచాను. చాలండి, గట్టిగా చప్పులు కొడితే ప్రభుని బలపరచండి. గట్టిగా ప్రభుని ఆత్మలో 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 జరగాలి, పరవశించాలి ఈ ఉదయం. యేసయ్యా చూసి అమ్మా మరియా 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 అంటే దెబ్బకి విభ్రాంతి నొందింది. అయ్యో, ఫలానా సమయంలో నాకు 7 దయ్యాలు పడితే నా నోట్లోంచి నొర్రగొచ్చేస్తుంటే, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే, నన్ను హాస్పిటల్కి ఎవరు వేసుకెళ్ళని పరిస్థితిలో ఉంటే, అరగంటలో నేను చచ్చిపోతాను అనుకుంటే, ఇదే పిలుపు నేను మునుపు విన్నాను. మరియా అని పిలిచాడు. నువ్వు ఖచ్చితంగా నా రబ్బునివే, ఖచ్చితంగా నా మెస్సయ్యవే, రబ్బుని 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 అని హెబ్రీ భాషలో నా ప్రభుని పిలిచింది. అదే స్వరం ఈ ఉదయం నిన్ను పిలవబోతుంది. నీ పేరు పెట్టి దేవుడు నిన్ను కేకైపోతున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలవబోతున్నాడు. అమ్మా అమ్మా ఆయన చూశాడు. అయ్యా నా ప్రభుని ఎత్తుకెళ్ళిపోతే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆయన 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 మరియా కేకేసాడు. ఆయన గొంతు గుర్తుపెట్టింది. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆ గొంతు ఆమెను బ్రతికించింది. దయ్యములు పట్టి కేకలేస్తున్నప్పుడు ఎవరు ఆమె దగ్గరికి రానప్పుడు ఆయన హత్తుకున్నాడు గుంటెలకి. ఆ గొంతు ఆమె గుర్తుపెట్టింది. ఇది నా మెస్సయ్య గుర్తే. రబ్బుని రబ్బుని అని ఆయన దగ్గరికి వెళ్తే, నా దగ్గరికి రావద్దు మరియా, నీకు ప్రేమ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, నా మీద బాగా కోరుకుండొచ్చు మరియా, నేను ఇప్పుడు శరీరాన్ని కాదు మరియా, నేను ఆత్మని, నేను నా తండ్రి వద్దకు వెళ్ళి రావాలి మరియా, ఏమనుకో మాకు మరియా, దూరంగా ఉండు మరి అంటే, ఆమె ప్రేమ ఎలా వ్యక్తపరచాలో తెలియక యేసయ్య ముందు పడిపోయి కన్నీరు కార్చడం ప్రారంభించింది. అదేంటయ్యా, నీకోసం నేను వచ్చాను, నువ్వు ఇంటి దగ్గరికి రావద్దు అంటావంటే, అమ్మ కాదమ్మా, ఇదివరకు నేను శరీరంలో ఉన్నాను, అప్పుడు నన్ను పట్టుకోవడానికి వీలైంది, ఇప్పుడు నేను ఆత్మలో ఉన్నానమ్మా, నేను ఆత్మనమ్మా, నన్ను పట్టుకోవడానికి వీలవుదమ్మా, అర్థం చేసుకో మరియా. ఎమోషన్స్ చంపుకుని అక్కడ కుప్పగొలిపోయింది రబ్బుని. ఆ పిలుపు చాలు మన బ్రతుకులో. యేసు ప్రభు నోటిలో నుండి ఆ పిలుపు వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన జీవితాల ఆశీర్వాదం. ఆమె దుఃఖం ఒక్కసారి ఏరికిరిపోయింది మరియా అని పిలవంగాలే. అందరూ నీ పేరు ఎటకారంగా పిలుస్తున్నారా? అందరి నోట్లో నుంచి నీ పేరు పిలిచి పిలిచి నీకు బోరు కొట్టేసిందా? ఈ రోజున ఎన్నిసార్లు మన పేరు పిలిచినా ప్రతిరోజు కొత్తగా ఉండేటువంటి ఒక గొంతు ఈరోజు నీ పేరు పెట్టి పిలిస్తే, పరిశుద్ధుడు దే దివ్యమానుడు నీ పేరు పెట్టి ఒక్కసారి పిలిస్తే, కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న కన్నీరు ఎలా ఆగిపోదో నేను చూస్తాను ఈ ఉదయం. కొన్ని గంటల నుంచి ఏడుస్తూనే ఉంది పాప పిచ్చి తల్లి. కొన్ని గంటల నుంచి నేను వెళ్ళను, నా ఏసీని తీసుకుని వెళ్తాను, నా ఏసీ నాకు కావాలి. లోపల 2 దేవదూతలను అడిగింది, బయట వచ్చాను తోటమాలని ఆయన కూడా అడిగింది, ఇవ్వయ్యా నాకు ఆయన తెచ్చిపెట్టాయంటే కొన్ని గంటల నుంచి బట్టలు తడిచిపెట్టట్టు ఏడిచిందండి. ఆ మరియా అన్న ఒక్క పేరుకే ఆమె జీవితంలో కన్నీరు తొలగిపోయింది. స్తోత్రం నాయనా, ఇది చాలు నా జీవితంలో. ఎప్పుడో విన్నానయ్యా ఈ పేరు నీ నోట్లో, ఒక్కసారి అప్పుడు నన్ను పిలిస్తే నాలోంచి దయ్యాలు వెళ్ళిపోయినాయి అయ్యా. నా పేరు పెట్టి పిలిస్తే చచ్చిందని బతికాను, నా పేరు పెట్టి పిలిస్తే నా గుండె తెప్పరిల్లింది, నా పేరు పెట్టి పిలిచావు నా రోగం పోయింది. అదే పేరు మరలా నువ్వు పిలిచావంటే నువ్వు ఖచ్చితంగా రబ్బుని అని కేకేసేసింది. హెబ్రీ భాషలో బోధకుడా అని సంబోధించి మాట్లాడింది ఆయన్ని. ఈ రోజున యేసయ్య పేరు, యేసయ్య నోట నీ పేరు ఈ ఉదయం ఉండబోతుంది.
ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దేవుడు పిలవబోతున్నాడు. అమ్మా, నీ దుఃఖం పెళ్ళైన దగ్గర నుంచి ఉందా? నీ దుఃఖం పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మొదలైందా? లేదంటే నీ దుఃఖం నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ దుఃఖ సంతలో మునిగిపోయారా నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం అంతా? దుఃఖమా దుఃఖమా దుఃఖమా? ఆ దుఃఖం ఆగట్లేదా? ఆ కన్నీరు ఆగట్లేదా? ఆపే ఆప్షన్ నీకు దొరకట్లేదా? ఏడుపు ఆగలేకపోతుందా? ఏడుస్తూనే ఉన్నావా? ఎన్ని సంవత్సరాల నుంచో కన్నీరు కారుస్తూనే ఉన్నావా? ఈ రోజున నీ రబ్బుని నీ పేరు పెట్టి పిలవబోతున్నాడు. ఆయన పునరుద్ధానుడే లెగిచి నీ పేరు పెట్టి కేకమైపోతున్నాడు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవబోతుండగా నీ కన్నీరు ఎగిరిపోబోతుంది, నీ దుఃఖము తొలగిపోబోతుంది, నీ రోగము తొలగిపోబోతుంది, నీ అశాంతి, నీ అసమాధానాలు దెబ్బకి ఎగిరిపోబోతున్నాయి. ఆయన పిలవబోతున్నాడు పేరు పెట్టి. హల్లెలూయా. నా గోలేంటో తెలుసా? యేసు ప్రభు వారు మగ్దలేని మరికి ఎందుకు కనపడ్డాడు? ఆమె యేసు ప్రభుని వెతికే మనసు కలిగిన సహోదరి. ఆయన మీద ఆశ పెట్టుకుంది, ఆయనని వెంబడించింది, ఆయన గురించి ఆలోచించింది, ఆయన గురించి అరలచాచింది. శిష్యులందరూ సమాధి దగ్గర నుంచి వెళ్ళిపోయినా ఆమె మాత్రం వెళ్ళలేదు, ఏడుస్తూనే ఉంది. రేపో మాపు నా ఏడుపు ఆగిపోద్ది, ఆ విషయం నాకు తెలుసు. రేపో మాపు ఈ కరువు పోద్ది, ఆ విషయం నాకు తెలుసు. నేను మాత్రం ప్రార్థన ఆపను, నేను మాత్రం ఏడుపు ఆపను, నేను మాత్రం మందిరంకి వెళ్ళటం ఆగను, నేను మాత్రం ప్రార్థన పెట్టించుకోవటం ఆపను, నేను మాత్రం ఉపవాసం ఆపను. ఏదన్నా జరగాలి, నా దేవుడు నాకు కనపడాలి, నాకు ఈ కార్యం జరగాల్సిందేనని ఎవరెవరైతే ఈ రోజున ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నారో, ఇన్ని సంవత్సరాలు ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో, వాళ్ళకు ఒక శుభోదయం దేవుడు నీకు కనబడి దర్శనం ఇవ్వబోతున్నాడు. పేరు పెట్టి నా దేవుడు ఉదయం నిన్ను పిలవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. మొదటి మాట ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. ఇక రెండవ మాటలోకి వచ్చేద్దాం. లూకా శుభవార్త 24:9. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. అబ్బాబాబా, వీళ్ళెవరు? లూకా 23:54-56 వరకు చదువమ్మా. లూకా 23:54-56 వరకు. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఎలా ఉంచబడెనో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. లూకా 1 చదువు. లూకా 24:1 చదువు. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు. ఏ స్త్రీలు? ఆ స్త్రీలంటే 23:55 ఉంది చూడండి. ఆ స్త్రీలంటే ఆ మైకులో చెప్తే బాగుంటది అది. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు. ఎవరితో వచ్చారు వీళ్ళు? యేసు ప్రభుతో. ఆయన అంటే యేసు ప్రభు. యేసు ప్రభుతో ఉన్నవారు. అమ్మా, మీకు ఒక విషయం చెప్పండి, నా వైపు చూస్తే చెప్తా మంచిగా. యేసు ప్రభు సిలువేసేటప్పుడు ఒక్కడ శిష్యుడు ఉన్నాడు అక్కడ. మొత్తం పరిగెత్తారు లగేజీలు సర్దుకొని. వామ్మో, ఎంతో పాటు మమ్మల్ని కూడా దెబ్బేసేస్తారు. మొత్తం పరిగెత్తేస్తే స్త్రీలు మాత్రమే సిలువ మరణంలో ఉన్నారంట. స్త్రీలు మాత్రమే యేసయ్య వేదనలో ఉన్నారంట. స్త్రీలు మాత్రమే ఆయన ఉన్న చోట ఉన్నారంట. ఆయనతో వచ్చిన స్త్రీలు, ఆయన వెంట వచ్చిన స్త్రీలని 23:55 ఉంది లూకా. ఎవరిల్లు? 24:1 చదివాం కదా. ఆదివారమున సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళే స్త్రీలు, యేసుతో ఉన్నవారు ఒకానొక దినమున దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండోయ్, యేసయ్య సిలువ మరణం పొందినప్పుడు ఆయన పక్కనే ఉన్నారు వాళ్ళు. యేసయ్య వేదన చెందినప్పుడు ఆయన వేదనలో వాళ్ళు పాలుభాగస్తులయ్యారు, మరణంలో పాలుభాగస్తులయ్యారు, ఆయన వేదనలో పాలుభాగస్తులయ్యారు. ఆ సిలువ మరణంలో, ఆ సిలువ వేదనలో, ఆ కొరడా దెబ్బల్లో వాళ్ళు అక్కడే ఉండిపోయారు. యేసు పక్కనే ఉన్నారు. ఆయన ఏడుస్తుంటే ఏడుస్తూ ఉన్నారు, ఆయనకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. వీళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. శిష్యులందరూ పరిగెత్తారు, స్త్రీలు మాత్రమే ఉన్నారు. నేను అంటాను, ఇలా కనపడ్డాడంట దేవుడు. యేసు ప్రభు ఎవరికి కనపడతారమ్మా? వామ్మో, మాకు ఈ శ్రమలు వద్దు, మాకు ఈ కష్టం వద్దు, మాకు ఈ నింద వద్దని పారిపోతారు. చూసావా కొంతమంది క్రైస్తవులు అలా కనపడ్డాయన. అసలు నీ శ్రమలలో పాలొందుటే నా దర్శనం అన్నోళ్ళు ఉంటారు చూసావా, అలా కనపడతాడు. స్తోత్రం చెప్పండి.
ఈ స్త్రీలు మామూలు వాళ్ళు అనుకున్నారా? సిలువ మరణం దగ్గర ఉన్నవారండి వీళ్ళు. సిలువ శ్రమల్లో పాలి భాగస్తులైన వారు, యేసుతో నిలబడిన వారు ఈ స్త్రీలు. పెద్ద పెద్ద మనగాళ్ళందరూ పారిపోయారు భయపడిపోయి, వాళ్ళని కొడతారేమని. స్త్రీలందరూ అక్కడ ఉండిపోయారు. ఎవరైతే అంతము వరకు యేసుతో నిలబడతారో, ఎవరైతే శ్రమలైన, కష్టమైన, బాధైన, నిందైన, ఒక్కొక్కసారి తినటానికి తిండి లేకపోయినా యేసుతో నిలబడతారో వారికే ఈ తొలి దర్శన భాగ్యం ఈ రోజు దొరకబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండోయ్, సంతోషంగా ఉన్నప్పుడే యేసు ప్రభు కాదు, బాధలున్నా, కష్టాలున్నా, శ్రమలున్నా, నిందలున్నా యేసుతోనే నిలబడిపోవాలి. పార్టీలు మార్చేసే క్రైస్తవులు లేరా మన సంఘంలో? ఉన్నారు. వీళ్ళు పార్టీలు మార్చేస్తారు. రాజకీయవేత్తలు కనుక ఎవరు గెలిస్తే వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎవరు గెలిస్తే వాళ్ళు. అలాగ దరిద్రమైన భక్తి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మీ బుద్ధులు మార్చుకోవాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏదొచ్చినా సరే ఖచ్చితంగా యేసుతో నిలబడిపోయే సమర్పణలో నువ్వు నిలబడిపోవాలి. స్తోత్రం చెప్పండి. అన్నీ ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నప్పుడు కాదు నిలబడేది. ఏమీ లేనప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు కూడా యేసుతో నిలబడగలిగిన ఒక సమర్పణ, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నువ్వు పొందుకోగలిగితే ఖచ్చితంగా సమాధిలోంచి లెగిచిన దేవుడు మన ఇళ్ళకే వచ్చేస్తాడంట. ఫస్ట్ అసలే ఎవడి ఇళ్ళకి వెళ్ళాలంటే ఆయన. స్తోత్రం చెప్పండి. ఈ రోజున యేసు ప్రభుని మన ఇళ్ళకి తీసుకెళ్దామమ్మా. యేసయ్య రాయ్యా అంటే వస్తాడా? మాస్టర్ గారు రెండు అంటే వస్తాడు. యేసయ్య వస్తాడా? అయ్యా మరి రాయ్యా అంటే వచ్చేస్తాడా? ఎట్టొస్తాడు మరి? ఎలా వస్తాడు? యేసయ్య మరి పూలు తెచ్చాను, ఎండిపోతే రాయ్యా, వండానయ్యా, అవన్నీ ఆగమైపోతాయి రాయ్యా అంటే నీ వండి ఆగమైపోతాయి నేను రావాలా? ఎందుకు వస్తాడు యేసు ప్రభు? చెప్పరే అమ్మా. హలో, కొంతమంది నేను ప్రార్థనకు వస్తా అని చెప్తా, అమ్మ ఈ పూట రాలేంటే, అమ్మో వండేసాక అయ్యి ఎవడ తింటాడు అంటారు. నిజమమ్మా. కొంచెం ఏదో హెల్త్ బాగోకో లేదో ఏదని పడి అమ్మా అదేంటయ్య గారు చికెన్ తెచ్చి వండరు. నిజం. నాకు ఏలూరులో కానీ, అటు జంగారెడ్డిగూడెం సైడ్ కానీ కొంతమంది అసలు నిజంగా అమ్మో కూర్చోబెట్టి అమ్మ ఏంటి వండానన్న అయిపోతుండయా అంటే నన్ను రప్పించడానికి ప్లాన్ లేసి, మరమ్మతులు వేసి, యేసుప్రభు పడిపోడు నాకులాగా. యేసుప్రభు పడిపోతాడా? లొంగిపోతాడా? నీ అబద్ధాలకి కుదరవు. నువ్వు ఎండు పులుసు పెట్టు, నువ్వు చేపల పులుసు పెట్టు, శిలవతి చేపేయి, రొయ్యలుండే, మట్ట గుడిసెలుండి, ఏది ఉండే పడిపోడు ఆయన. సిలువ శ్రమలో నిలబడిన వాడికి దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమలైన, బాధలైన, కష్టమైన, నిందలైన యేసుతో నిలబడిన వాడి ఇంటికి ఈ రోజు రాబోతున్నాడు. నువ్వు బతికినాడక్కల్లా యేసు ప్రభు మా ఇంటికి రమ్మని, పద నీ ఇంటికి నేను రాబోతున్నానని ప్రభు చెప్పాలి. నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ప్రభు చెప్పాలి. నీ ఇంట్లో పాదం మోపబోతున్నాను ప్రభు చెప్పాలి. ఈ రోజున చెప్పగలిగిన ఆధిపత్యాన్ని పొందుకోవాలి. ఆయనతో నిలబడిపోవాలి. శ్రమలైనా, నిందలైన, బాధలైన, పాటలు పట్టం కాదు, శ్రమలైనా నిలబడిపోవాలి. ఏమా పాడేస్తాడు ఒక్కొక్కటి మైకి ఇచ్చేస్తే, నాకు వచ్చి పాటలు నేను నీకంటే బాపడతా. నిలబడిపోవాలి. పాటలు పాడుతున్నప్పుడు గుర్తు రావాలి, నిలబడిపోవాలి శ్రమల్లో. ఆ స్త్రీలందరూ ఎటువంటి స్త్రీలు అంటే వాళ్ళు ఆయనతో ఉండిపోయారు కాబట్టి వాళ్ళకు దేవుడు కనపడ్డాడు మొట్టమొదటిగా. పిచ్చకిపోయిందండి దేవుడు ఈ మాట మాట్లాడుతుంటే. వాళ్ళకి కనపడ్డాడు, శిష్యులకు కనపడ్డా. ఎబ్బెబ్బెబ్బే ఆయనతో ఎక్కడ నిలబడ్డారు వాళ్ళు? యేసుప్రభు అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, సూచక్రియలు చేసినప్పుడు, అభిషేకం ఇచ్చినప్పుడు, మహత్కార్యాలు చేసినప్పుడేమో ఆయనతో ఉన్నారు. ఆయన దెబ్బెమ్మటి కొరడా పెట్టి పోట్ని యేసుప్రభుని కొట్టంగానే ఒక్కొక్కడు అవుట్, ఒక్కళ్ళేడు అక్కడ. ఇదేం భక్తి రాని భక్తి మండిపోనుగాక. కాదు కాదు కాదు, ఈ శ్రమంలో కూడా నేను ఉండాలి. ఎందుకంటే యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకున్న నేను ఆయనతోనే ఉండాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఆయనతోనే ఉండాలి, ఆరోగ్యం లేనప్పుడు కూడా ఆయనతోనే ఉండాలి. తింటున్నప్పుడు బాగా సమృద్ధి ఉన్నప్పుడు ఆయనతోనే ఉండాలి, సమృద్ధి లేనప్పుడు ఆయనతోనే ఉండాలి.
అలాంటి వాళ్ళ ఇంటికే ఈరోజు దేవుడు కొత్త. కొంతమంది అనుకుంటారు, అబ్బాబాబాబా నేను నిలబడితే బాగుండు అనుకుంటున్నారేమో. ఇప్పుడన్నా ప్రయత్నించి చూడు, ఇప్పుడన్నా తొలగిపోకుండా చూడు, ఇప్పుడన్నా యేసుతో నిలబడిపోయేటువంటి ఒక సమర్పణలోకి వచ్చేసాయి. ఎన్ని జరిగినా, ఏది జరిగినా, చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినా ఆయన దగ్గరే నిలబడిపోవాలి. శ్రమలలో నిలబడిన స్త్రీలు, దుఃఖములో నిలబడిన స్త్రీలు, మరణములో నిలబడిన స్త్రీలు, సిలువ శ్రమ, సిలువ, అసలు సిలువ అంటే బొంబేలు ఎత్తిపోతారు ఒక్కొక్కడు. సిలువ అంటే మామూలుగా, సిలువ అంటే భయంకరమైనటువంటి శిక్ష అది. అమ్మో, అసలు ఆ శ్రమకి ఎవడు నిలబడలేడు. అలాంటిది స్త్రీలు నిలబడ్డారు. అందుకే దేవుడు ఆ స్త్రీలకే కనపడ్డాడు మొట్టమొదటిగా. ఆ స్త్రీలు ఎగిరి గంతులు వేసేసినట్టున్నారండి. ఆ ఫీలింగ్ నేను తలుచుకుంటుంటేనే నాకు రెక్కల ముక్కలైపోతున్నాయి. ఈరోజు యేసు ప్రభు మనకు కనపడితే ఎంత బాగుంటుంది. మగ్దలేని మరీకి ఆయన కనపడ్డాడు. ఆమె దుఃఖం ఏమైపోయింది చెప్పరేమ్మా, ఏమైపోయింది? అందరూ చెప్పరా? 10 మందే వచ్చారా నా చర్చికి, తగలడ్డారా? అందరూ తగలడలేదా? నోరులని మూసుకుపోయారా? ఏమన్నా ఈరోజు యేసు ప్రభు లెగిసాడని మౌనరత్వం ఏం చేస్తున్నారా? ఆయనే మాట్లాడతాడన్నారని కదా అయ్యగారు శుక్రవారం మేము మాట్లాడాం కదా, ఇప్పుడు ఆయనే మాట్లాడతాడు. నోరు మూసుకొని ఉండటానికి ప్రిపేర్ అయిపోయి వచ్చారా? నోరు చేసి మాట్లాడు. ఏమైపోయింది ఆమె దుఃఖం? యేసు ప్రభు ఆమె కనపడంగానే ఏమైపోయింది? ఏమండి మలాఖీ గారు, పేర్లతో చెప్తే కానీ మీకు బుద్ధి వంగదు. ఏమైపోయింది ఆయన దుఃఖం? ఏమైపోయింది? ఎవరి దుఃఖం? ఎవరి దుఃఖం? బెబ్బెబ్బెబ్బనే మన పేరు చెప్తున్నారా? మరియ దుఃఖం తొలగిపోయింది. యేసుప్రభు ఆమెకే కనపడ్డాడు వెళ్ళి. ఎందుకయ్యా అంటే ఆమెలో వెతికే గుణం చూశాడు ఆయన, అంతే. యేసుప్రభుని ఎతికేస్తుందంట, తెగ ఎతికేస్తుందంట. అందుకే ఆమె కనపడ్డాడు, దుఃఖం ఎరిగిపోయింది. యేసు ప్రభు సిలువ మరణములో, సిలువ శ్రమలో నిలబడిపోయారు. ఆ స్త్రీలకు కనపడ్డాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని దర్శన భాగ్యం మనకు కలుగునుగాక, మనందరికీ అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. ఇక మూడో విషయం, లాస్ట్ విషయం చెప్తున్నా వినండి. లూకాసు వార్త 24:13-15. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. ఎమ్మాయి మార్గానికి ఇద్దరు యవనస్తులు బయలుదేరి వెళ్తా ఉన్నారు. జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. వారు సంభాషించుకుంటూ ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చేసి వారితో కూడా నడిచెను. బా, 2 చేతులు ఎత్తి గట్టిగా ఆమెను చెప్పేసుకోండి. ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు యవనస్తులు నడుచుకుంటూ వెళ్తున్నా. వైపు చూడండి, అయిపోయింది, ముగించేస్తాను. ఒక గ్రామానికి ఇద్దరు యవనస్తులు బయలుదేరుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతా సోది చెప్పుకొని వెళ్ళట్లా. మీకులాగా మీరేమో చర్చికి వచ్చినప్పుడు చెత్తే, చర్చి నుంచి వెళ్ళినప్పుడు చెత్తే. అదేంటి అట్టుకుంది, ఈడేంటి ఇట్టుకున్నాడు, అట్టు చేశాడు, ఇటు, ఈ చెత్త మాట్లాడుకుంటే బతుకులు మారం. చర్చికి వచ్చేటప్పుడు చెత్తే, చర్చి నుంచి వెళ్ళేటప్పుడు చెత్త. ఒక్క మంచి మాట్లాడుకొని సార్ ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు. చర్చికి వచ్చినప్పుడు తిట్టుకుంటూ వచ్చావా, అరుచుకుంటూ వచ్చావా? లేకవే. యేసు ప్రభు గురించి సంభాషించుకోవాలండి. స్తోత్రం చెప్పరే. ఎవరికి కనపడతాడు ఆయన? నువ్వు వ్యాపారానికి వెళ్ళినప్పుడు, పని పాటలకు వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాలంట. పోయిన వారం అయ్యగారు వాక్యం అలా చెప్పారు, చెయ్యాలి. అక్క చేస్తున్నావా? ఏం లేవు. ఏమైంది ఇంట్లో? ఆడేమైంది, ఆడేం చేశాడు, ఇది. అసలు చర్చికి వచ్చి కూడా కొంతమంది వెనక్కి కూర్చుంటారు. అయిపోద్ది ప్రేయర్, వెనక్కి కూర్చొని సొల్లు మాట్లాడుకుంటారు. ఇంక్లూడింగ్ మా మామ్. సొల్లుకి ఏం రాదమ్మా వాళ్ళక్క. వెనక్కి కూర్చొని ఈ సొల్లు ఇక్కడ కనపడుతుంది నాకు. ప్రతి వారం వింటాను. ఏంటో ముచ్చట్లా కుర్చీలు వేసి కొంతమంది స్త్రీలు. ఆ స్త్రీలకి నేను బాహ్యాటంగా చెప్తున్నా, అసలు కాదు, కిందకెళ్ళి అసలు అక్కడ కూర్చొని మాట్లాడేసుకుంటారు. రేపేంటి మరి ఆ గిబుర్లన్నీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా నీకు? చర్చిలో మా అమ్మాయి దర్గోలంతా ఎందుకు? అమ్మాయి దర్గోల ఇళ్ళ దగ్గర విషయాలన్నీ వెనక కూర్చొని మాట్లాడుకోవడం. ఏం కూరండావు? బావగారు ఎట్టున్నారు?
ఏలక తింటున్నాడా? ఇక్కడ పనికిమాల మాటలు, పనికిమాల ఎక్కడ కుర్చీలోనా పనికిమాల మాటలు. ఎవరికో బాగా గట్టిగా తగిలెత్తనాయి ఈ పూట, బాగా తగిలెత్తనాయి కొరడా దెబ్బలు. భరించము, నేనేమి చేయలేను. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. యేసు ప్రభు వారు వాళ్ళతో నడిచెను. స్తోత్రం చెప్పండి. ఎవరితో నడిచాడంట? అయ్యా నేను వ్యాపారంకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు నాతో రావాలన్న స్తోత్రం చెప్పండి. వద్దా? ఇంత దుర్మార్గమా? క్రిమినల్ కేసు పెట్టి చల్లపల్లి జైల్లో మొత్తాన్ని తోసేయాలి మీకు. అమ్మో, ఇంత దుర్మార్గమా, దరిద్రమా, చండాలమా, నీచ నికృష్టమా, దరిద్రమా. వా, యేసు ప్రభు రావద్దా నీతో? నువ్వు పనికి వెళ్ళినప్పుడు, నువ్వు వ్యాపారంకి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, కాలేజీలకు వెళ్తున్నప్పుడు, స్కూళ్ళకి వెళ్తున్నప్పుడు ఇంతకన్నా నువ్వు చెప్పలేదా? అమ్మో, ఏంటిది? మీకు తెలిసి చెప్పలేదా, తెలియక చెప్పలేదా? నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఇప్పుడు అర్థం కాలేదా? యేసు ప్రభు వద్దా? ఇజ్రాయేల్ ప్రజల్లాగా ఆయన మాతో వద్దన్నారు. చూసావా, 30 లక్షల మంది, ఒకడే రావాలన్నాడు. ఎవరు? మోషే. అయితే వాడిని ఒక్కడు నేనేనా? వద్దన్నోళ్ళు మీరా? మీరు అట్ట ఎట్లా నవ్వుతున్నారు? ఎందుకు రావద్దన్నారండి? తెలియక? తెలుసా? అర్థం కాలేదా? నేనేమో అన్నా లోయక్కలాగా ఒరిస్సా భాషలో మాట్లాడానా? నా భాష తెలుగే కదా, నాకు తమిళ కానీ సరిగ్గా అసలు ఇంగ్లీష్ కూడా నాకు రాదు కదా. అచ్చమైన తెలుగులో మాట్లాడతాను కదా. నాకు తెలుగు అంటే ప్రాణం అని మీకు తెలుసు కదా. తెలుగులో తప్ప ఇంగ్లీష్లో ఒక్క మాట రాదని కూడా మీకు అర్థమవుతుంది కదా. యేసు ప్రభు వారు మీరు జాబ్కి వెళ్తే రావాలా వద్దా? అమ్మో, ఇందాక తెలియకే నేను అన్నానులయ్యా, మీరు ఆశ్చర్యపడొద్దు, గుండాగిపోవద్దయ్యా, టిఫిన్ రెడీగా ఉంది, తిందురుగా నన్ను స్తోత్రం చెప్పండి. బతికించారు. ఇప్పుడు హ్యాపీగా నేను ముందుకెళ్తాను. యేసు ప్రభు వారు నీ పని పాటల్లో ఉండాలి, నీ పని పాటల్లో రావాలి, నీ వ్యాపారంలో రావాలి. నువ్వు బయటికి అడుగు పెట్టావంటే, గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టావంటే యేసు ప్రభు నీతో రావాలా వద్దా? రావాలంటే నువ్వేం మాట్లాడుకోవాలి? అది వాక్యం అండి. పోయిన వారం చెప్పారు అక్క వాక్యం, అది ఇంకా నేను చేయలేకపోతున్నాను అక్క, తమ్ముడు అనియా. ఏంటో అర్థం కావట్లేదు పరిస్థితి. ఇలాగా వాళ్ళిద్దరంట ఏం మాట్లాడుకున్నారు తెలుసా? అనవసరంగా పుణ్యాత్మను చంపేశారా, అనవసరంగా చంపేశారా ఆయన్ని. ఆయన ఉండుంటే బాగుండు, పరిశుద్ధుడు చనిపోయాడు, చంపేశారు. ఆ రోమా సైనికులు, ఆ రోమా ప్రభుత్వం కఠినంగా శిక్షించేసింది అని మాట్లాడుకుంటుంటే వెంటనే వాళ్ళ పక్కనకు వచ్చేసి మాటల్లో మాట కలిపేశాడు. స్తోత్రం చెప్పండి. అలా పక్కన నడుపుతున్నాడు. ఏం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు తెలియదా? నీకు తెలియదా ఏంటి? ఇప్పుడు నేను ఆశ్చర్యపోయానే మీరు చెప్తున్న మాటలకి, మౌనం అయిపోయారు. అట్లా ఆశ్చర్యపోయి, నీకు తెలియదా? పుణ్యాత్ముని, పరమాత్ముని, పరిశుద్ధుని చంపేశారు, సమాధిలో పెట్టారు. ఎంత దుఃఖం! అందరికీ తెలిసి ఈ విషయం, నీకు తెలియదు ఏంటి? కొత్త కడుగుతున్నామని ఆయన మీద కోప్పడుతున్నాడు. ఆయన యేసు ప్రభు అని వీళ్ళకి తెలియదు. మాటలో మాట కలిపారు. హలో, ఎక్కడికి లెగిసిపోతున్నావు రాహేల్ గారు? మాటలో మాట కలిపాడు, సూపులో సూపు కలిపాడు, నడకలో నడక కలిపాడు, పాదంలో పాదం కలిపాడు. ఇంటి దాకా వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో ఉంచేశారు, ఉండిపోయారు, భోజనం సిద్ధపరిచారు, రొట్టె విరుస్తున్నాడు. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి, ఆయన మాయమైపోయాడు. ఈయనే పరిశుద్ధాత్ముడు, ఈయనే పునరుత్థానముడని గ్రహించేశారు వాళ్ళు. బాబా, ఎన్ని అద్భుతాలా! యేసుప్రభు నడిస్తే ఇన్ని అద్భుతాలా! యేసుప్రభు నడిస్తే ఇన్ని అద్భుతాలా! ఇంట్లోకి వచ్చేస్తాడా, మనతో పాటు భోజనం చేసేస్తాడా, మన కళ్ళు తెరిపించేస్తాడా, మన జీవితాల్లో ఆనందింపజేసేస్తాడా. వాళ్ళిద్దరికి దేవుడు కనపడ్డాడు, వాళ్ళిద్దరితో దేవుడు నడిచాడు. ఈ రోజున దేవుడు ప్రతి పని పాటలో మనతో నడుచునుగాక, ఆయన మనతో వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఒక మంచి దైవజనుడు బర్కమిన్స్ గారు ఒక చక్కని పాట రాశారు. యేసు మాతో నీవుండగా, యేసు మాతో నీవుండగా మాకు డబ్బులు రాలేదయ్యా. అదే పాడడా? యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేదయ్యా, యేసు మాతో మీరుండగా మేము అలసిపోలేమయ్యా.
మేము అలసిపోలేమయ్యా యేసు మాతో ఓయ్! ఎందుకు అలసిపోతున్నావు మరి? ప్రార్థన చేయలేకపోతున్నా. ఏంటి యేసుప్రభు మనతుంటే అలసట రాకూడదు. స్తోత్రం చెప్పరే. అలసట రాకూడదు. యేసుప్రభు మనతుంటే బాధ అయినా దుఃఖమైన శ్రమైన హుషారుగా వెళ్ళిపోవాలి ముందుకు. ఓ డల్ అయిపోతావు, డల్ పేసి పెట్టేస్తావు, ఏడు మొహం పెట్టేస్తావు. ఎందుకు వచ్చిన గోలు? ఇన్ని వాక్యాలు చెప్పిన మారు మనసు రావట్లేదు నీకు. సిలువలో దొంగన్న మారిపోయి నువ్వు మారట్లేదు. ఎప్పుడు మారుతావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పద్దాక అలసిపోతున్నావు? ఎందుకు? యేసుప్రభు లేడా? యేసుప్రభు ఉంటే అలసిపోరు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఉంటే డబ్బున్నా డబ్బు లేకపోయినా అలసిపోరా, హుషారుగా శక్తివంతంగా దర్జాగా ముందుకెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. మరి అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. 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 యేసు మాతో నీవుండగా చెప్పండి, చేతుల పైకెత్తి. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే. ఓహో
నీవే చూసుకుంటావు. యేసు నాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రభువే నీ బిడ్డలను చూసుకోబోతున్నాడు. నిన్ను, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, చేతి పని అన్నీ ఆయన చూసుకోబోతున్నాడు. దేవుడు ఉదయం ఈ మాట నీతో మాట్లాడమని పంపించాడు నాతో. నేనే ఇక నుండి చూసుకుంటానని చెప్పు. చూసుకుంటున్నాను, మరలా చెప్తున్నాడు, ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? ఆయన చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది కార్యం. స్తోత్రం చెప్పండి. మామూలుగా ఒక రేంజే, అద్భుతమైన రీతిలో కార్యం ఉంటుంది. ఆయనే చూస్తాడు, నువ్వేమీ ఫీల్ అవ్వద్దు. యేసుప్రభు వారు ఎంతమంది కనపడ్డారు? ఫస్ట్ మగ్దలేనే మరియకి కనపడ్డాడు. తర్వాత కొంతమంది స్త్రీలకు కనపడ్డారు. తర్వాత 2 యవనస్తులు ఎమ్మాయి గ్రామానికి వెళ్తుంటే వాళ్ళకి కనపడి వాళ్ళతో వెళ్ళాడు. వాళ్ళు ఏ క్వాలిటీస్ ఉన్నాయి? గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏమి లేదు. మగ్దలేనే మరియలో ఏ క్వాలిటీ ఉంది? ఆయన వెతికేస్తాం అంతే. కనబడిపోయాడు ఆమెకి. ఆ స్త్రీలకి కొంతమంది స్త్రీలు కనపడ్డారు మనకి. వాళ్ళకి ఏ క్వాలిటీ ఉంది? సిలువ శ్రమల్లో ఆయనతో పాటు నిలబడ్డారు. ఇక మూడవది, ఆ 2 యవనస్తులకి ఎందుకు కనపడ్డాడు, వాళ్ళతో ఎందుకు నడిచాడంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఏ చెత్త లేదు వాళ్ళ సంభాషణలో. అంటే నేను అంటున్నానండి, మాట్లాడుకోవద్దు లోకానుసారంగా కాదు, ఓకే మాట్లాడుకుందాం. కానీ నువ్వు పనికి వెళ్ళేటప్పుడు, నువ్వు జాబ్కి వెళ్ళేటప్పుడు, లేదంటే నువ్వు ఎక్కడైనా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడావనుకో, ఆయన ఖచ్చితంగా నువ్వు అడుగు బయట పెట్టగానే నీతో వస్తాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. ఖచ్చితంగా నీతో వస్తాడు ఆయన. ఈ రోజు నుంచి నువ్వు గుమ్మం నుంచి అవతల అడుగు పెట్టినప్పుడు ప్రభువే నీతో వచ్చునుగాక. ప్రభువే నీ పనిపాటల్లో, నీ యొక్క ఆరోగ్య విషయంలో, నీ ప్రయాణ విషయంలో ప్రభువే నీతో నడుచునుగాక. ఈ రోజున దేవుని దర్శన భాగ్యాన్ని మనం పొందుకోబోతున్నాం. ఎవరాళ్ళు? ఆయనను వెతికేవారు. ఎవరాళ్ళు? శిలువ శ్రమలో నిలబడేవారు. ఎవరాళ్ళు? ఆయన లేఖనముల గురించి మాట్లాడుకునేవాళ్ళు. చర్చికి వచ్చినప్పుడు మాట్లాడితే లేకపోతే లేదు, మౌనంగా వచ్చాయి. అంతేగాని చెత్త వాగుడు వాక్కుంటా చర్చికి రావద్దు. చర్చి నుంచి వెళ్ళేటప్పుడు చెత్త మాటలు మాట్లాడుకుంటా చర్చి నుంచి ఇంటికి వెళ్ళొద్దు. దేవుడు వాళ్ళతో ఉండడు, వాళ్ళతో రాడు, ఆయన ముఖ దర్శనాన్ని వాళ్ళతో చేయడు. ఎవరైతే ఆ లేఖనాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారో, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారో, ఉపదేశాల గురించి, సంఘముల గురించి డిస్కషన్ చేసుకుంటా, మాట్లాడుకుంటా, దేవుని గురించి సంభాషణలు వస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళతో దేవుడు నడుస్తాడు. ఖచ్చితంగా వాళ్ళకి దర్శనాన్ని దేవుడు కలగజేస్తాడు. అయితే మీ మాట కడ్డొచ్చాను, ఈ ముక్కల్లో ఒక్క ముక్క నీకు చెప్తాను. మరియా సమాధి బయట నిలబడి ఆశతో ఎదురు చూస్తుంది. ఆమె ఏడుపు ఆగలేదు, ఆమె ప్రయాస ఆపలేదు, ఆమె ప్రార్థన ఆపలేదు, ఆమె వెతుకులాడటం ఆపలేదు. ఖచ్చితంగా ఆమె యేసయ్యను చూసింది. ఈ రోజున కొన్ని సంవత్సరాలుగా నువ్వు చూడాలనుకున్న కార్యం చూడలేకపోతున్నావు. నేను ఒప్పుకుంటా, కాదన్నావు. కానీ నీ ప్రయాస ఆపొద్దు, నీ ప్రయాణం ఆపొద్దు. నిలబడు, ఏడువు, కన్నీరు కార్చు. ఖచ్చితంగా ఈరోజు నీ కళ్ళకి కట్టినట్టు దేవుడు కార్యం చేయబోతున్నాడు. జరగదని నువ్వు అనుకుంటున్నావు. ఆ శిష్యుల్లాగా ఎతికి మానేసావు, సొమ్మసిల్లిపోయావు. ప్రార్థన కూడా నువ్వు చేయట్లేదు ఈ మధ్య సరిగ్గా. మొత్తం మాని కూర్చున్నావు, అట్టాగా ఒక శుద్ధపప్పులాగా అట్లా అయిపోయి కూర్చున్నావు. నీకేం అర్థం అవ్వట్లేదు అసలు. వద్దు, నువ్వు కళ్ళతో నువ్వు కార్యం ఖచ్చితంగా చూస్తావు. నేను చెప్తున్నా, పునరుద్ధానుని దర్శన భాగ్యం ఈ పూట మనకు కలగబోతుంది. పునరుద్ధానుని దర్శన భాగ్యం ప్రతి ఒక్కరి పూట చూడబోతున్నారు. మగ్దలేని మరి కనబడినట్లుగా, కొంతమంది స్త్రీలకు కనపడినట్లుగా, అమ్మాయి గ్రామం వెళ్తున్నటువంటి 2 యవనస్తులకు దేవుడు కనపడినట్లుగా ఈ రోజున ప్రభా మీరు మాతో కనపడండి అయ్యా. మీరు ఒక్కసారి మాకు కనపడండి. మా దుఃఖం ఎగిరిపోద్ది, మా బాధలు తొలగిపోతాయి అయ్యా ప్రభా. మా సంధిలో వస్తున్నటువంటి నా తల్లిదండ్రులు అయినా అయ్యా, మరి వారి బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఒక్కసారి కనబడయ్యా. అయ్యా నా తండ్రి యోహాన భక్తుడు మిమ్మల్ని చూసి చచ్చిన వాళ్ళకి పడిపోయాడయ్యా. పాదాల దగ్గర నుంచి నాయన తల వరకు నాయన మిమ్మల్ని వర్ణించాడు, మిమ్మల్ని చూశాడయ్యా. 1వ అధ్యాయం అంతా అదేనయ్యా. అయ్యా ఒక్కసారి మీరు మాకు కనపడండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాం.
చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఈ రోజున మీరు మోకరించి 2 చేతులపైకి తడవలసింది ఏంటో తెలుసా? మీ దర్శనం నాకు ఈరోజు కావాలయ్యా, మీరు నాతో ఈరోజు రావాలయ్యా, నిరంతరం నీతోనే జీవిస్తానయ్యా, నీతోనే ప్రయాణం చేస్తా. ఒక్కసారి కనపడు. నేను కొన్ని సంవత్సరాలుగా ఏడుస్తున్నానయ్యా, నా భర్తతో పడలేకపోతున్నా, బిడ్డలతో పడలేకపోతున్నా, కుటుంబంతో పడలేకపోతున్నా, చేతులు కష్టాజీతో నాశనం అయిపోతున్నా, అసలు నా పరిస్థితి అర్థం కావట్లేదు, నా లైఫ్ అర్థం కావట్లేదు, నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదని ఎవరెవరైతే రాత్రి నీ యొక్క పగలు నా ఎదురు కూర్చున్నారో వారందరూ ఇప్పుడు మోకరేసి చేతుల పైకెత్తండి. నా దేవుడు మీకు కళ్ళకి కనపడబోతుండే ఒక అదృశ్యమైన వెలుగు నేను తాకబోతుంది, ఒక మెరుపు వలన మెతుకు పడబోతుంది. వెంటనే దుఃఖం ఎగిరిపోద్ది, బాధ ఎగిరిపోద్ది, కరువు ఎగిరిపోద్ది. నా దేవుడు దర్శించబోతున్నాడు. నా దేవుడు ఇదిగో బెత్లెహేమును దర్శించగా కరువు తీరిపోయింది. నా దేవుడు సౌలును దర్శించగా పౌలుగా మారిపోయాడు. ఆయన ఎవరిని దర్శిస్తే వారు దీవెన పొందారు, మిరాకిల్ పొందారు, శుభకార్యాలు పొందారు. ఈ రోజున నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.